లాస్ట్ క్లాసెస్‌లో మనము క్లియర్‌గా డిస్కషన్ చేసాం. టాలీ ప్రైమ్ లేటెస్ట్ వెర్షన్ రిలీజ్ 7.0 విత్ జీఎస్టీకి సంబంధించిన డెమో క్లియర్‌గా టాలీ నేర్చుకోవడం వల్ల యూజెస్ ఏంటి? దానివల్ల బెనిఫిట్స్ ఏంటి? అనేది కూడా నిన్నటి క్లాస్‌లో మనం క్లియర్‌గా డిస్కషన్ చేయడం జరిగింది. టుడే క్లాస్‌లో మనము బేసిక్స్ ఆఫ్ అకౌంట్స్ అంటే ఫండమెంటల్స్ ఆఫ్ అకౌంట్స్ గురించి టుడే క్లాస్‌లో డిస్కస్ చేస్తాం. కామర్స్ అయినా, నాన్ కామర్స్ అయినా ఎవ్వరైనా పర్వాలేదు. ఫస్ట్ మనం నేర్చుకోవాల్సింది బేసిక్స్. రేపటి రోజు మీరు ఇంటర్వ్యూకి వెళ్ళినా కంపల్సరీగా మీకు ఇంటర్వ్యూలో క్వెషన్స్ అడిగేది కూడా ఈ ప్లేస్‌లో నుంచే మిమ్మల్ని అడుగుతారు. ఇక్కడే మీ దగ్గర ఒక అకౌంట్స్ నాలెడ్జ్ ఉందా లేదా అనేది తెలిసిపోతుంది ఒక ఇంటర్వ్యూవర్‌కి. సో, కాబట్టి కామర్స్ అయినా, నాన్ కామర్స్ అయినా ఒకసారి మళ్ళీ మీ యొక్క డిగ్రీ సబ్జెక్ట్స్ కానీ, ఎంబీఏ, ఎంకామ్ సబ్జెక్ట్స్ కానీ జస్ట్ ఒకసారి రివిజన్ చేసినలాగా మనము క్లియర్‌గా డిస్కషన్ చేస్తాం. అంటే కామర్స్ వాళ్ళకి జస్ట్ మీరు వినింటారు ఆల్రెడీ. బట్ నాన్ కామర్స్ వాళ్ళకి మాత్రం ఇది మ్యాండేటరీగా తెలిసి ఉండాలి. బట్ కామర్స్ వాళ్ళకి కూడా చాలా మందికి డిగ్రీ చదివేటప్పుడు చాలా మందికి అర్థమై ఉండదు. చాలా మంది బట్టి కొట్టేసి ఎట్లా ఒకట్ల ఎగ్జామ్ రాసి పాస్ అయి ఉంటారు. కానీ మనము ఒక టాలీ సాఫ్ట్‌వేర్‌ని మనం ఆపరేట్ చేయాలి అంటే మ్యాండేటరీగా నాట్ ఓన్లీ మ్యాండేటరీగా మనం తెలుసుకోనుండాలి. ఓకే. మ్యాండేటరీగా తెలుసుకొనుంటేనే మనం సబ్జెక్ట్‌లో గ్రిప్ సంపాదించడానికి ఛాన్సెస్ ఉంటుంది. సో, లేదు అంటే మనము గ్రిప్ అనేది సంపాదించలేం. అది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే. డన్ గైస్. ఇది మన యొక్క ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్. ఓకే. టాలీలోకి సంబంధించిన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్. సో, దీన్ని ఫాలో చేయండి. మనం ఏపీ, తెలంగాణలో ఎక్కడ అకౌంటెంట్ జాబ్స్ ఉన్నా, ఎస్ఏబీ జాబ్స్ ఉన్నా మనము పోస్ట్ చేస్తూ ఉంటాం. టాలీ లోకేష్ అని ఇన్‌స్టాగ్రామ్‌లోకి వెళ్లి మీరు టైప్ చేశారంటే మన యొక్క ఐడీ అనేది షో చేస్తుంది. ఓకే. డన్ గైస్. టుడే మనం స్టార్ట్ చేద్దాం. పీపీటీ కనపడుతుందా? ప్లీజ్ లెట్ మీ కన్ఫర్మ్. Yes, క్లియరా? sir. Yes, sir. యాహ్! సో, ఎవరికైనా ఇంటర్నెట్ ప్రాబ్లమ్ ఉంటే గన మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఎందుకంటే చాలా మందికి కొంచెం ఇంటర్నెట్ ప్రాబ్లమ్ వల్ల స్క్రీన్ సరిగ్గా కనిపించకపోవచ్చు. అది ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు క్లియర్‌గా. ఓకే. డన్ గైస్. సో, ఇప్పుడు టాలీ ప్రైమ్ లేటెస్ట్ వెర్షన్ 7.0లో సెకండ్ క్లాస్ డిస్కస్ చేస్తున్నాం. ఓకే. డన్. మీరు చెప్పండి గైస్. ఫండమెంటల్స్ ఆఫ్ అకౌంటింగ్ అంటే ఏంటి? అసలు అకౌంటింగ్ అంటే ఏంటి చెప్పగలరా? ఎనీవన్? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ అకౌంటింగ్? ఇండియా ఫైనాన్షియల్ ఇయర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ఎనీవన్? చెప్పండి. ఇండియా ఫైనాన్షియల్ ఇయర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ఫస్ట్ ఏప్రిల్ 1 ఏప్రిల్‌తో స్టార్ట్ అవుతుంది. తర్వాత ఎప్పటికి ఎండ్ అవుతుంది? 31st మార్చ్ 31st March. సో, 31 మార్చ్‌కి ఇండియా ఫైనాన్షియల్ ఇయర్ అనేది ఎండ్ అవుతుంది. సో, ఇండియా ఫైనాన్షియల్ ఇయర్ అనేది నెక్స్ట్ ఇయర్ మీద డిపెండ్ అవుతుందా? నెక్స్ట్ మీద డిపెండ్ అవ్వదా? చెప్పండి. అయ్యిద్ది సార్. అవుతుందా? అవుతుంది సార్. కంపల్సరీగా Yes, sir. డిపెండ్ అవుతుంది. అవుతుంది. యాహ్! Yes, sir. ఇండియా ఫైనాన్షియల్ ఇయర్ మనకి ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? 1/4 ఎవ్రీ ఇయర్ 1/4తో స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ ఇయర్ 31/3కి ఎండ్ అవుతుంది. అంటే మధ్యలో మనకి 12 మంత్స్ పీరియడ్స్ ఉంటాయి. ఈ 12 మంత్స్‌లో మన బిజినెస్ స్టార్ట్ చేసి 12 మంత్స్ ట్రాన్సాక్షన్స్ పోస్ట్ చేసి చేయంగా బిజినెస్ ప్రాఫిట్‌లో ఉందా? లాస్‌లో ఉందా? అనేది మనం ఐడెంటిఫై చేయాలి. ఓకే. ఇది ఇండియా ఫైనాన్షియల్ ఇయర్. ఓకే. దీని గురించి తర్వాత డిస్కస్ చేద్దాం. ఓకే. ఇప్పుడు మనకి అకౌంట్స్ అంటే ఏంటి అసలు? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ అకౌంటింగ్? అకౌంటింగ్ అంటే ఏంటి? లేదంటే అకౌంట్స్ అంటే ఏంటి? చెప్పండి చూద్దాం. ఎనీవన్? అకౌంట్స్ అంటే ఏంటి అసలు? చెప్పండమ్మా. మీకు తెలిసిన డెఫినేషన్ చెప్పండి. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ అకౌంటింగ్? ఎనీవన్? హలో సార్, మెయింటైనింగ్ రికార్డ్స్, ఆ! మెయింటైనింగ్ రికార్డ్స్ ఇంకా సమ్మరైజింగ్, సమ్మరైజింగ్ వెరీ గుడ్. అనలైజింగ్, అనలైజింగ్ సూపర్. అండ్ ఫైనల్లీ రిపోర్ట్ ద ప్రాఫిట్ ఆర్ లాస్ ఆఫ్ ద కంపెనీ. వెరీ గుడ్. వెరీ గుడ్ బ్రదర్. సో, చిన్నటివే అమ్మా. రేపటి రోజు మీరు ఇంటర్వ్యూస్‌లో వెళ్ళినప్పుడు ఏం పెద్ద పెద్ద క్వెషన్స్ మిమ్మల్ని అడగరు. చిన్నటివే అడుగుతారు. వాటిని మీరు ప్రాపర్‌గా చెప్పగలిగితే చాలు. మార్కెట్‌లో ఈజీగా సర్వైవ్ అవ్వడానికి
ఛాన్సెస్ ఉంటుంది. ఓకే. గుడ్. సో, ఇప్పుడు యాస్ పర్ ఇండియా ఫైనాన్స్ లా ప్రకారంగా 1/4 స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు అకౌంటింగ్ అంటే ఏంటి? ఐడెంటిఫైయింగ్. ఐడెంటిఫైయింగ్ అంటే మన బిజినెస్‌లో జరిగే డైలీ యాక్టివిటీస్ అంటే ట్రాన్సాక్షన్స్. సో, పర్చేజ్ గాని, సేల్ గాని, ఎక్స్‌పెన్స్ గాని, ఇన్‌కమ్ గాని మన బిజినెస్‌లో జరిగే డైలీ యాక్టివిటీస్ ఏవైతే ఉంటాయో వాటిని మనం ఏమని పిలుస్తాం? ట్రాన్సాక్షన్స్ అని పిలుస్తాం. సో, వాటిని మనం ఏం చేయాలి? ఐడెంటిఫైయింగ్ చేసుకోవాలి. ఎలాంటి ట్రాన్సాక్షన్ జరుగుతుంది అనేసి. ఓకే. డన్. చేసిన తర్వాత సిస్టమాటిక్ రికార్డింగ్. ఇప్పుడు ఏ మంత్‌లో ఉన్నాం మనం? డిసెంబర్ మంత్‌లో ఉన్నాం. 1 తారీఖున పర్చేజ్ జరిగిందా? 2 తారీఖున సేల్ జరిగిందా? 3 తారీఖున ఎక్స్‌పెన్స్ జరిగిందా? 4 తారీఖున ఇన్‌కమ్ జరిగిందా? అనేది ఏదైతే ఉంటుందో వాటిని సిస్టమాటిక్ రికార్డింగ్‌లో మెయింటైన్ చేయాలి. వి కెన్ మెయింటైన్ ఆల్ ట్రాన్సాక్షన్స్ ఇన్ క్రోనలాజికల్ ఆర్డర్. ఓకేనా? 1 తారీఖున పర్చేజ్, 2 తారీఖున సేల్, 3 తారీఖున ఎక్స్‌పెన్స్, 4 తారీఖున ఇన్‌కమ్స్ అనేది డేట్ వైస్‌గా, మంత్ వైస్‌గా, ఇయర్ వైస్‌గా మనం ప్రాపర్‌గా మెయింటైన్ చేయాలి. దట్ ఈస్ కాల్డ్ సిస్టమాటిక్ రికార్డింగ్. తర్వాత సమ్మరైజింగ్. ఇయర్ ఎండిన తర్వాత 12 మంత్స్ ఎండింగ్‌లో 31 మార్చ్‌లో బిజినెస్ ప్రాఫిట్‌లో ఉందా? లాస్‌లో ఉందా? ఇయర్ ఎండింగ్‌లోనే చూస్తామా? లేదంటే మంత్ వైస్ చూడొచ్చా? లేదంటే 6 మంత్స్‌కి ఒకసారి చూడొచ్చా? 3 మంత్స్‌కి ఒకసారి చూడొచ్చా? ఇయర్ వైస్ చూడొచ్చా? డే వైస్ కూడా చూడొచ్చా? చెప్పండి. ప్రాఫిట్ అండ్ లాస్ అనేది చూడొచ్చా అలాగా? డే వైస్ గాని, మంత్ వైస్ గాని, ఇయర్ వైస్ గాని చెక్ చేయొచ్చా? చెక్ చేయలేమా? చెప్పండి చూద్దాం ఎనీవన్? చెప్పండి వైస్ గైస్. చేయొచ్చు. చూడొచ్చా? చెక్ చేయొచ్చు సార్. చూడొచ్చు. 100%. 100% డే వైస్ కూడా ప్రాఫిట్ అండ్ లాస్ ఐడెంటిఫై చేయొచ్చు. మంత్ వైస్ కూడా చేయొచ్చు. 3 మంత్స్‌కి చేయొచ్చు. 6 మంత్స్ చేయొచ్చు. ఇయర్ వైస్‌గా మనం చేయొచ్చు. సమ్మరైజింగ్. సో, తర్వాత నెక్స్ట్ అనలైజింగ్. అనలైజింగ్ అంటే ఏంటి మనకి? అంటే లాస్ట్ ఇయర్‌కి, ప్రెజెంట్ ఇయర్‌కి ఎంత ప్రాఫిట్‌లో ఉన్నాము? ఎంత లాస్‌లో ఉన్నాము? అనేది మనం అనలైజింగ్ కూడా చేయొచ్చు. అనలైజింగ్ కూడా మనం చేయొచ్చు. ఫైనల్‌గా బిజినెస్ రిపోర్ట్స్ అనేది చెక్ చేస్తాం. బిజినెస్ ఎలా నడుస్తుంది? ఎంత మనకి ప్రాఫిట్‌లో నడుస్తుంది? ఎంత సర్ప్లస్‌లో నడుస్తుంది? సో, అనేది మనము క్లియర్‌గా చెక్ చేయడం జరుగుతుంది. ఓకే. సో, అది. సో, అకౌంట్స్ అనేది ఒక లాంగ్వేజ్. ఒక బిజినెస్ లాంగ్వేజ్. ఆ బిజినెస్ లాంగ్వేజ్ ఏంటిమా? అకౌంట్స్ ఏ లాంగ్వేజ్‌లో రాసారమ్మా? ఏ లాంగ్వేజ్‌లో లాటిన్ అకౌంట్స్ రాసారు? హ్మ్. లాంగ్వేజ్ ఏంటిమా? లాటిన్ లాంగ్వేజ్ లాంగ్వేజ్ అనేది లాటిన్ లాంగ్వేజ్‌లో రాసారు. ఏదైనా ఒక సబ్జెక్ట్ రాస్తున్నారు అంటే మాక్సిమం ఎలాంటి లాంగ్వేజెస్‌లో రాస్తారు? అంటే ఫ్రెంచ్, గ్రీక్, ఓకే. సో, తర్వాత లాటిన్ లేదంటే బ్రిటిష్. అరబిక్. ఓకే. ఈ లాంగ్వేజెస్‌లో రాస్తారండి. బట్ అకౌంట్స్ అనేది మనకి ఏ లాంగ్వేజ్ సంబంధించింది? లాటిన్ లాంగ్వేజ్. గుర్తుపెట్టుకోండి. ఓకే. సో, వీటిని మనం అకౌంటింగ్, అకౌంటింగ్ డెఫినిషన్ మనం ఇలా చెప్పాలి. రేపటి రోజు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఈ విధంగా మనము మేనేజ్ చేయాలి. ఓకే. డన్. నెక్స్ట్ వన్ చూడండి. ఫాదర్ ఆఫ్ అకౌంటింగ్ ఎవరు మనకి? లుకా పాసియోలి. సో, ఈ లుకా పాసియోలి 1494లో డెబిట్, క్రెడిట్ సిస్టమ్‌ని ఇంట్రొడ్యూస్ చేశాడు. దీంట్లో 2 మోడ్స్ ఉంటాయి. సింగిల్ ఎంట్రీ మోడ్, డబుల్ ఎంట్రీ మోడ్. సింగిల్ ఎంట్రీ మోడ్ అంటే ఏంటిమా? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సింగిల్ ఎంట్రీ మోడ్? చెప్పండి. Debit what comes in, credit what goes out. హ్మ్. Not maintaining proper accounts, sir. వెరీ గుడ్. సో, Only maintaining నాట్ single మెయింటైనింగ్ track. ప్రాపర్ అకౌంట్స్. ఒక ఎగ్జాంపుల్ ఒక ట్రాన్సాక్షన్. ఓకే. లైక్ పర్చేజ్ స్టాక్. ఫర్ క్యాష్. సో, ఆర్ఎస్ 50,000. ఇప్పుడు దీంట్లో ఒక ట్రాన్సాక్షన్ ఉన్నాయా? 2 ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి అక్కడ. ఒకటుందా? 2 ఉందా? 2 ఉన్నాయా? దీంట్లో డెబిట్ ఏది? క్రెడిట్ ఏది? చెప్పండి. డెబిట్ దీంట్లో పర్చేస్ పర్చేజ్ డెబిట్. క్యాష్ అనేది క్రెడిట్ క్రెడిట్. Credit. ఓకే. ఇలా పర్చేజ్ డెబిట్, క్యాష్ క్రెడిట్. Yes, sir. ఇది మనకు తెలుసు.
క్రెడిట్ క్యాష్. ఇలా 2 రాసేవాళ్ళు కాదు ఇప్పట్లో. ఓన్లీ మన బిజినెస్‌కి ఔట్ సైడ్ నుంచి వచ్చేదా? లేదా మన బిజినెస్ నుంచి ఔట్ సైడ్‌కి ఏదైనా వెళ్ళేదా? అలా మాత్రమే రాసేవాళ్ళు సింగిల్ ఎంట్రీ మోడ్‌లో. అలా రాయడం వల్ల అకౌంట్స్ ప్రాపర్‌గా రాలేదు. తర్వాత ఏం చేశారు? డబుల్ ఎంట్రీ మోడ్‌ని ఇంట్రొడ్యూస్ చేశారు. సో, అప్పటినుంచి అకౌంట్స్ ప్రాపర్‌గా మొదలైనాయి. ఇదే ట్రాన్సాక్షన్‌ని మనం ప్రాపర్‌గా మెయింటైన్ చేస్తే ఈ విధంగా వస్తది రిజల్ట్. డెబిట్, క్రెడిట్ 2 రాయాలి. ఒక ట్రాన్సాక్షన్స్‌లే రాయకూడదు. 2 ట్రాన్సాక్షన్స్ రాయాలి. అని డెబిట్ మనకు ఔట్ సైడ్ నుంచి ఏమొస్తుంది? మన బిజినెస్ నుంచి ఔట్ సైడ్‌కి ఏం వెళ్తున్నాయి? అని ప్రాపర్‌గా డెబిట్, క్రెడిట్ రాస్తేనే అకౌంట్స్ ప్రాపర్‌గా వచ్చాయి. సింగిల్ ఎంట్రీ మోడ్‌లో అకౌంట్స్ ప్రాపర్‌గా రాలేదు. డబుల్ ఎంట్రీ మోడ్ నుంచి అకౌంట్స్ ప్రాపర్‌గా వచ్చాయి. ఓకేనా? డన్. సో, దీన్నే మనం డబుల్ ఎంట్రీ సిస్టమ్ అంటాం. ఫాదర్ ఆఫ్ అకౌంటింగ్ అంటే ఎవరు? లుకా పాసియోలి డెబిట్, క్రెడిట్ సిస్టమ్‌ని ఈయన ఇంట్రొడ్యూస్ చేశాడు. అప్పటినుంచి అకౌంట్స్ ప్రాపర్‌గా రావడం స్టార్ట్ అయ్యాయి. ఓకే. డన్. తర్వాత గోల్డెన్ రూల్స్. గోల్డెన్ రూల్స్ ఏంటి గోల్డెన్ రూల్స్ అంటే చెప్పండి? గోల్డెన్ రూల్స్ అంటే ఏంటి? దీనికి ఎన్ని రకాల నేమ్స్ ఉన్నాయమ్మా? బీకామ్ స్టూడెంట్స్ 3 చెప్పండి. types, sir. 3 గోల్డెన్ రూల్స్ అంటారు. ప్రిన్సిపల్స్ ఆఫ్ అకౌంట్స్ అంటారు. ఓకేనా? ఏంటి చెప్పండి అవి? Yes, sir. Personal account, real account, and nominal account. పర్సనల్ అకౌంట్, రియల్ అకౌంట్ రియల్ అకౌంట్, Real నామినల్ అండ్ Nominal account. నామినల్ అకౌంట్. No. ఓకే. ఇప్పుడు మీరు చెప్పండి, ఒక న్యూ బిజినెస్ స్టార్ట్ చేయాలి. ఎగ్జాంపుల్ లోకేష్ ఐటీ సొల్యూషన్స్ అనే కంపెనీ స్టార్ట్ చేయాలి. లోకేష్ ఐటీ సొల్యూషన్స్ అనే ఒక న్యూ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటుంది. అందుకు బిజినెస్ కి ఫస్ట్ ఏం కావాలమ్మా? చెప్పండి. Capital. క్యాపిటల్ కావాలి. సో బిజినెస్ కి క్యాపిటల్ కావాలి అంటే బిజినెస్ ఎవరి దగ్గర అప్పు తీసుకుంటుంది మార్కెట్లో? ఎక్కడికి వెళ్తుంది? చెప్పండి. Bank. Bank. బ్యాంకా? Yes. ఎస్ సార్. ఎక్కడికి వెళ్ళి అప్పు తీసుకుంటుంది? బిజినెస్ ఎవరి దగ్గరికి వెళ్ళి బిజినెస్ స్టార్ట్ చేస్తుంది? అప్పు తెచ్చుకొని ఎవరి దగ్గరికి వెళ్ళి తెచ్చుకుంటుంది? ఎనీవన్? Bank. బ్యాంక్. బ్యాంక్సా? Yes, సో sir. పర్సనల్ లో 3 టైప్స్ ఆఫ్ పర్సన్స్ ఉంటారు. ఎవరు వాళ్ళు? నేమ్స్ తో పలికేటి 3 టైప్స్ ఉంటాయి. ఏంటవి? ఎవరు వాళ్ళు? Names తో పలికేటివి అంటే ఆర్టిఫిషియల్ న్యాచురల్ పర్సన్స్, పర్సన్స్, ఆర్టిఫిషియల్ పర్సన్స్. నెక్స్ట్ ఆర్టిఫిషియల్ పర్సన్స్, సో తర్వాత రిప్రజెంటేటివ్. ఓకే. ఇప్పుడు న్యాచురల్ పర్సన్స్ అంటే ఎవరు వస్తారమ్మా? న్యాచురల్ పర్సన్ అంటే ఎవరు వస్తారు? ఎవరు వస్తారు? బిజినెస్ స్టార్ట్ రమేష్, చేసి Or నీరజ్, బాలు, క్రిష్ వీళ్ళని ఇండివిజువల్స్ అంటారు. అంటే మీరు, నేను, మీ ఫ్రెండ్స్ అట్లా నేమ్స్ తో పలుకుతున్నారు. అంటే రమేష్, కృష్ణ, ఫయాజ్, జిలాన్ ఇలాంటి వాళ్ళను న్యాచురల్ పర్సన్స్. వీళ్ళ దగ్గరికైనా వెళ్ళి అప్పు తెచ్చుకోవచ్చు. అంటే సేట్లు కూడా ఉంటారు కదా మార్కెట్లో అప్పు ఇచ్చేవాళ్ళు. సో వాళ్ళ దగ్గరికైనా వెళ్ళి అప్పు తీసుకోవచ్చు. లేదు వాళ్ళు ఇవ్వలేదు, సో కంపెనీస్, బ్యాంక్స్, ఏజెన్సీస్, gold loans. సో ఇంకా ఎవరున్నారు? ఇండస్ట్రీస్, ఇట్లా ఎవరైనా కావచ్చు. అంటే ఎస్బీఐ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసి, ఇంకా మనకి టీసీఎస్ కంపెనీ, విప్రో, లేదంటే డాబర్ ఏజెన్సీ, కోల్గేట్ ఏజెన్సీ, ఇలా ఎవరి దగ్గరికైనా వెళ్ళి అప్పు తీసుకోవచ్చు. వీళ్ళని ఆర్టిఫిషియల్ అంటే సంస్థల పేర్లు, కంపెనీల పేర్లు, బ్యాంకుల పేర్లు ఇలా వస్తే వాళ్ళని ఆర్టిఫిషియల్ పర్సన్స్ అంటాం. వీళ్ళిద్దరు కాకుండా రిప్రజెంటేటివ్ పర్సన్స్ అంటే ఓనర్స్.
ఓనర్స్ ఆఫ్ ది బిజినెస్. ఓనర్స్ ఏమంటారు? ఓకే, రిప్రజెంటేటివ్ పర్సన్స్ అంటారు. ఇలా ఒక న్యూ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే సో కంపల్సరీగా ఈ 3 టైప్స్ ఆఫ్ పర్సన్స్ ఉండాలి. న్యాచురల్ పర్సన్స్ కానీ, ఆర్టిఫిషియల్ పర్సన్స్ కానీ, రిప్రజెంటేటివ్ పర్సన్స్ కానీ. ఇలా ముగ్గురు మ్యాండేటరీగా ఉండాలి. ఓకే, వీళ్ళిద్దరు ఇవ్వలేదు. న్యాచురల్ పర్సన్స్ ఇవ్వరు, ఆర్టిఫిషియల్ పర్సన్స్ ఇవ్వలేదు. ఎవరిని అడగాలి? ఓనరే పెట్టుకోవాలి. తన సొంత ఓనరే బిజినెస్ లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఓనర్ పేరు లోకేష్. లోకేష్ పేరు బదులే క్యాపిటల్. ఓనర్ కదా, ఓనర్ కంటూ యూనిక్ నేమ్ ఉండాలి కదా బిజినెస్ లో. కాబట్టి లోకేష్ ఐటీ సొల్యూషన్స్ కి అంటే బిజినెస్ గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా బిజినెస్ లో ఓనర్ కూడా ఒక ఎంప్లాయీనే. బిజినెస్ ఓనర్ కూడా అమౌంట్ ఇవ్వాలి. ఓకే, బిజినెస్ దాని అంతగా అది పని చేసుకోలేదు కాబట్టి ఓనర్ బిజినెస్ లో నిలబడి పని చేస్తాడు బిజినెస్ కోసం. కాబట్టి బిజినెస్ వేరు, ఓనర్ వేరు, గుర్తుపెట్టుకోవాలి. ఇద్దరు ఒకటి కాదు అనేది కూడా మీరు తెలుసుకోవాలి. ఓకే, డన్. ఇక్కడ మీరు చూడొచ్చు లోకేష్ ఐటీ సొల్యూషన్స్. ఓకే, ఇప్పుడు బిజినెస్ స్టార్ట్ చేయడానికి ఒక 10 crores మీకు అమౌంట్ అనేది వచ్చేసింది. ఒక 10 crores అనేది మీకు అమౌంట్ అనేది వచ్చేసింది. సో ఇప్పుడు ఓన్లీ అమౌంట్ ఉంటే సరిపోతుందా? నెక్స్ట్ ఏముండాలి మా? అమౌంట్ ఉంటే సరిపోతుందా? చెప్పండి. దీనికి రూల్స్ చూడండి. పర్సనల్ అకౌంట్ కి డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. రియల్ అకౌంట్ కి డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్. నామినల్ అకౌంట్ కి డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్, క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్. ఇవి రూల్స్. ఓకే, ఈ రూల్స్ మనకు గుర్తుంటే ఒక బిజినెస్ ఎలా రన్ చేయాలి అనేది మనకు తెలుస్తుంది. ఈ రూల్స్ మనకు గుర్తుంటే ఒక బిజినెస్ ఎలా రన్ చేయాలనేది మనకు ప్రాపర్ గా తెలుస్తుంది. గుర్తుపెట్టుకోండి, అకౌంట్స్ యొక్క ప్రాణం అంతా ఈ రూల్స్ లోనే ఉంటాయి. చూడండి, పర్సనల్ అకౌంట్స్ కి సంబంధించి న్యాచురల్ పర్సన్స్, ఆర్టిఫిషియల్ పర్సన్స్, రిప్రజెంటేటివ్ పర్సన్స్, ఇండివిజువల్స్, గ్రూప్ ఆఫ్ పర్సన్స్ ఆర్ ఫర్మ్స్ ఆర్ ఇన్స్టిట్యూషన్స్. ఓకే, క్యాపిటల్, డ్రాయింగ్స్, అవుట్ స్టాండింగ్, ఇవి రిప్రజెంటేటివ్. అంటే మనుషుల పేర్లతో గాని, సంస్థల పేర్లతో గాని, ఓనర్ల పేర్లతో గాని వస్తే వాటిని పర్సనల్ అకౌంట్స్ అని పిలిచాలి. ఒక బిజినెస్ స్టార్ట్ చేయడానికి బిజినెస్ కు డబ్బులు కావాలి కాబట్టి బిజినెస్ ఎవరి దగ్గర నుంచి అప్పు తెచ్చుకుంటుంది అనేది ఇక్కడ మ్యాండేటరీ అనేది తెలుసుకోవాలి. ఓకే, డన్. ఎగ్జాంపుల్, వీటి రూల్ ఏముంది? డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. ఎగ్జాంపుల్ చూడండి, మనోజ్, సిటీ బ్యాంక్స్ అండ్ నవీన్ అండ్ సాగర్. సంస్థ ఉంది, కంపెనీ ఉంది, పార్ట్నర్స్ ఉన్నారు, పర్సన్స్ ఉన్నారు. వీళ్ళని పర్సనల్ అకౌంట్స్ అంటాం. నెక్స్ట్ రియల్ అకౌంట్స్. ఓకే, సో బిజినెస్ స్టార్ట్ చేశారు, బాగుంది. ఓన్లీ మనీ ఉంటే సరిపోతుందా? చెప్పండి, No, sir. మనీ ఉంటే సరిపోతుందా? నెక్స్ట్ బిజినెస్ కి రిసోర్స్ ఏం కావాలి? రిసోర్స్ ఏముండాలి మా బిజినెస్ కి? ఏం అవసరం? ల్యాండ్, ఉమ్, ల్యాండ్, మిషనరీ, ఫర్నిచర్, కంప్యూటర్స్. ఉమ్. ఎంప్లాయీస్. సో ఇక్కడ రిసోర్స్ ఏం కావాలి మనకి? అసెట్స్ కావాలి. ఏం కావాలి? అసెట్స్. ఓకే, ఈ అసెట్స్ లో మనకి 3 రకాలు ఉంటాయి. ఫిక్స్డ్ అసెట్, Fixed assets, rent assets, కరెంట్ కరెంట్ అసెట్స్ అండ్ ఫిక్సీసియస్. వీటి గురించి నెక్స్ట్ స్లైడ్ లో మనం డిస్కస్ చేస్తాం. అంటే 10 crores మన దగ్గర డబ్బులు ఉంది. పర్టికులర్ గా నీ బిజినెస్ ఒక ప్లేస్ ఉండాలి కదా. ఒక ప్లేస్ ఉండాలంటే ఒక ల్యాండ్ మీకు కావాలి. సో ఆ ల్యాండ్ ఎక్కడ ఉంటుంది? హైదరాబాద్ కానీ, బెంగళూరు కానీ, చెన్నై కానీ, ఎక్కడైనా కానీ బిజినెస్ బాగా జరిగే ఏరియాస్ లో నువ్వు స్టార్ట్ చేసుకుంటావు. ఫస్ట్ ల్యాండ్ తీసుకుంటావు. ఆ ల్యాండ్ మీద బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేస్తావు. ఆ బిల్డింగ్ లో నీకు కావాల్సిన ఫర్నిచర్, ఓకే, సో తర్వాత మెషినరీ, సో తర్వాత కార్, తర్వాత టేబుల్స్, సో తర్వాత కంప్యూటర్స్, ఇవన్నీ కావాలి. చైర్స్, ఇవన్నీ ఏంటి? అసెట్స్. పర్టికులర్ లొకేషన్ లో నీ బిజినెస్ కావాల్సిన అసెట్స్. ఓకే, ఫిక్స్డ్ అసెట్స్, కరెంట్ అసెట్స్, ఫిక్సీసియస్ కలిపి మనకి రియల్ అకౌంట్స్ లో ఉంటాయి. ఇన్క్లూడింగ్ క్యాష్ కూడా దీంట్లో యాడ్ అవుతుంది. క్యాష్ కూడా మనకి యాడ్ అవుతుంది. ఓకే, అంటే ఫిక్స్డ్, కరెంట్, దీనికి ఒక లిమిటేషన్ ఉంటుంది. అది నెక్స్ట్ స్లైడ్ లో డిస్కస్ చేద్దాం. అంటే లైక్ ఈ ఫిక్స్డ్ అసెట్స్ అంటే ఏం కిందకి వస్తాయి మనకి అంటే మోర్ దాన్ 1 year.
ఏదైనా అసెట్ కొన్న తర్వాత మోర్ దాన్ 1 ఇయర్ ఉండాలి. బిజినెస్‌కి ఉపయోగపడాలి. యూజ్ ఫర్ బిజినెస్. వీటిని ఫిక్స్డ్ అసెట్స్ అంటాం. కరెంట్ అసెట్స్ అంటే ఏంటి? ఇవి 6 మంత్స్ లోపలే రొటేషన్ జరుగుతూ ఉంటాయి. దీని యొక్క కెపాసిటీ 6 మంత్స్ లోపలే రొటేషన్ జరుగుతూ ఉంటాయి. సో, అవి ఏంటి అనేది కూడా మనం తెలుసుకుంటాం. క్యాష్ అని, బ్యాంక్స్ అని, డెబిట్, ఓకే, షేర్స్ అని, బ్యాంక్ బిల్, ఓకే, బిల్స్ రిసీవబుల్స్ అని, ఓకే. సో, తర్వాత ప్రీపెయిడ్ ఎక్స్‌పెన్స్ అని. సో, ఇవన్నీ కూడా కరెంట్ అసెట్స్‌లో మనకి వచ్చేస్తాయన్నమాట. ఇంకా ఫిక్స్డ్ అసెట్స్ అంటే ఏంటి? ఇవి మన కంటికి కనిపించవు. గుడ్ విల్ అని, ఓకే, పేటెంట్స్ అని, కాపీరైట్స్ అని, Copyrights. ఓకే. సో, దానికి ఇంకా మనకి ట్రేడ్ మార్క్స్ అని, ఇవన్నీ కంటికి కనిపించవు. వీటిని ఫిక్స్డ్ అసెట్స్ అంటాం. ఈ 3 కలిపితే మనకి రియల్ అకౌంట్‌లో ఉంటాయి. మీరు బాగా గమనించండి. పర్సనల్‌లో ఏమున్నాయి? రియల్‌లో ఏమొస్తున్నాయి? ఓకే. సో, తర్వాత మనకి నామినల్‌లో ఏమొస్తున్నాయి? అంటే ఒక బిజినెస్ ప్యాటర్న్ దీంట్లో డిజైన్ అవుతుంది. ఒక బిజినెస్ ప్యాటర్న్ అనేది దీంట్లో డిజైన్ అవుతుంది. మీరు గమనిస్తే బాగా. ఓకే. సో, అది. ఫస్ట్ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే డబ్బులు కావాలి. అది పర్సనల్. తర్వాత బిజినెస్‌కి రిసోర్స్ కావాలి. అవి రియల్. తర్వాత ఫైనల్‌గా డబ్బులు పెట్టావు. బిజినెస్ స్టార్ట్ చేసేసావు మార్కెట్‌లో. తరువాత, తరువాత దీనికి సంబంధించిన లైక్ దీనికి సంబంధించి చూడండి. డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. రూల్. దెన్ క్యాష్ కూడా ఇంక్లూడ్ అవుతుంది. ఎగ్జాంపుల్ అసెట్స్, ల్యాండ్ అండ్ బిల్డింగ్, ఫర్నిచర్ అండ్ క్యాష్ ఇన్ హ్యాండ్. ఓకే. తర్వాత నామినల్. నెక్స్ట్ వచ్చేసి మనకి నామినల్ అకౌంట్. సో, నామినల్ అకౌంట్ అంటే మీరు ఏ బిజినెస్ స్టార్ట్ చేసినా నామినల్ అకౌంట్ లేకుండా మార్కెట్‌లో ఏ బిజినెస్ రన్ అవ్వదు. అసలు నామినల్ అకౌంట్ అనేది లేకపోతే ప్రపంచంలో ఏ బిజినెస్ అనేది బిజినెస్ ప్రాఫిట్‌లో ఉందా? లాస్‌లో ఉందా? అసలు ఏమి పర్చేజ్ చేస్తున్నాం? ఏమి సేల్ చేస్తున్నాం? ఎంత ఎక్స్‌పెన్స్ జరుగుతుంది? ఎంత ఇన్‌కమ్ వస్తుంది? ఇవేమి ఎవ్వరికీ ఏమీ తెలియదు. మెయిన్ కీ రోల్ మెయింటైన్ చేస్తుంది నామినల్ అకౌంట్. గుర్తుపెట్టుకోండి. నామినల్ అకౌంట్ అనేది వెరీ, 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 వెరీ ఇంపార్టెంట్ అకౌంట్. ఇది చాలా కీ రోల్ అనేది మెయింటైన్ చేస్తుంది. ఓకే. సో, వీటిలో ఏముంటాయి మనకి మంత్లీ? ఎక్స్‌పెన్సెస్ అండ్ ఇన్‌కమ్స్ ఉంటాయి. సో, మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఒక హ్యూమన్ బీయింగ్ కానీ, ఒక బిజినెస్ కానీ, అంటే కొత్తగా ఒక పర్సన్ భూమి మీదకి వచ్చినప్పుడు, అంటే ఒక మదర్ కనినప్పుడు అతను భూమి మీదకి వస్తాడు. అలాగే నువ్వు కొత్తగా ఒక బిజినెస్ పెట్టినప్పుడు అది కూడా సేమ్ సమానం. ఒక తల్లి గర్భం నుంచి ఒక శిశువు బయటికి ఎలా వస్తాడో కొత్తగా, అలాగే నువ్వు కూడా ఒక కొత్తగా బిజినెస్ పెట్టినప్పుడు అదే ఫీలింగ్ నువ్వు అనుకోవాలి. సో, అప్పుడు మంత్లీ కనీసం ఆ చిన్న పిల్లవాడికి మంత్లీ ఇంజెక్షన్స్ అని, టాబ్లెట్స్ అని, ఓకే, టానిక్స్ అని ఎలా మినిమమ్ 5,000 అన్నా ఖర్చవుతది. మంత్లీ ఆ శిశువుకి. ఆ న్యూ బార్న్ పర్సన్‌కి. అలాగే నువ్వు కూడా బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత నువ్వు ఆపినా ఆగకుండా వన్స్ ఒకసారి బిజినెస్ రన్ చేసి మార్కెట్‌లోకి వెళ్ళిందా, నీ వల్ల కాదు. ఇంగ ఆపలేవు. ఆ ఎక్స్‌పెన్సెస్‌ని గాని, ఆ ఇన్‌కమ్స్‌ని గాని ఆపడానికి ఛాన్సెస్ ఉండదు. ఆపలేవు. నువ్వు ఆపాలనుకున్నా ఆపలేవు. ఇంగ పూర్తిగా నువ్వు బిజినెస్‌ని తీసేస్తే తప్పితే, సో, ఆ బిజినెస్‌ని నువ్వు ఎక్స్‌పెన్సెస్‌ని ఆపలేవు. ఎందుకు ఆపలేము సార్ అంటే, మంత్లీ ఒక బిజినెస్‌లో గాని, ఒక హోమ్‌లో గాని జరిగే ఎక్స్‌పెన్సెస్ ఏముంటాయి చెప్పండమ్మా? హోమ్‌లో జరిగే ఎక్స్‌పెన్సెస్ మంత్లీ ఏముంటాయి చెప్పండి చూద్దాం? ఎనీవన్? ఒక హోమ్‌లో జరిగే మంత్లీ Grocery. ఎక్స్‌పెన్సెస్ చెప్పండి. And rent, power bills, ఆ! రెంట్, ఎలక్ట్రిసిటీ బిల్లు, ఇంకా Electricity. Grocery. గ్యాస్, ఇంకా
మిల్క్, తర్వాత వాటర్. అంటే కంపల్సరీగా నెల ఇవి జరుగుతానే ఉంటాయి. వీటిని ఆపగలుగుతామమ్మా? హోమ్‌లో జరిగే ఎక్స్‌పెన్సెస్‌ని ఆపగలుగుతామా? చెప్పండి. నో సార్. No. ఆపలేం. ఒక మనిషి పుట్టిన తర్వాత ఆ మనిషి బతకడానికి, లైఫ్ ఎంజాయ్ చేయడానికి అతనికి బట్టలు కావాలి, మార్నింగ్ లేస్తేనే టీ కావాలి, ఓకే. ఏదైనా ఎంజాయ్ చేయడానికి సినిమాకి వెళ్ళడానికి ఖర్చులు కావాలి, బయట తిరగడానికి వెహికల్ కావాలి, ఓకే. సో డ్రెస్సులు మంచి కొని ఏదైనా పండగ ఫెస్టివల్ ఎంజాయ్ చేయాలంటే ఫెస్టివల్‌కి డబ్బులు పెట్టాలి. ఇలా కనీస ఖర్చులు జరుగుతాయి ఒక హ్యూమన్ బీయింగ్ పుట్టిన తర్వాత. అలాగే నువ్వు బిజినెస్ కొత్తగా స్టార్ట్ చేసిన తర్వాత సో ఎంప్లాయీస్‌కి సాలరీస్ ఇవ్వకుంటే ఒప్పుకుంటారా? ఆఫీస్‌కి రెంట్ కట్టుకుంటే No, ఒప్పుకుంటారా? sir. నీ ఆఫీస్‌లో ఎలక్ట్రిసిటీ, కరెంట్ లేకపోతే నువ్వు వర్క్ చేయగలుగుతావా? ఆఫీస్ అన్నాక టెలిఫోన్ బిల్లు లేకుండా జరుగుతుందా వర్కు? నీ ఆఫీస్ గురించి అడ్వర్టైజ్‌మెంట్ ఇవ్వకుండా జరుగుతుందా? జరగదు. కంపల్సరీగా ఇవన్నీ జరుగుతాయి. బిజినెస్‌లో గూడా ఇవన్నీ మ్యాండేటరీ. రెంటు, సాలరీసు, టెలి బిల్లు, ఎలక్ట్రిసిటీ బిల్లు ఇవన్నీ మ్యాండేటరీ. ఆపినా ఆగవు. గుర్తుపెట్టుకోండి. అలాగే నీ బిజినెస్‌లోకి ఇన్‌కమ్స్ కూడా వస్తాయమ్మా. అలాగే నీ బిజినెస్‌కి ఇన్‌కమ్స్ కూడా వస్తాయి. సో, ఒకవేళ నువ్వు కాలేజీలో, స్కూల్‌లో పనిచేశావు, అక్కడ వొకాబులరీ మారుతది. అదే నువ్వు ఇన్‌స్టిట్యూషన్‌లో పనిచేశావు, అక్కడ వొకాబులరీ మారుతది. కానీ ఎక్స్‌పెన్సెస్ పదాలు మారవు. సో, సేమ్ థింగ్ నువ్వు ఎక్కడ పని చేసినా అవే పదాలే ఉంటాయి. కాలేజీలో వర్క్ చేసినా, స్కూల్‌లో వర్క్ చేసినా, ఐటీ కంపెనీలో వర్క్ చేసినా, ఓకే. హాస్పిటల్‌లో పనిచేసినా, ఎక్కడైనా పని చేయి. సాలరీనే అంటారు. రెంటే అంటారు. టెలిఫోన్ బిల్లే అంటారు. ఎలక్ట్రిసిటీ బిల్లే అంటారు. ఏమైనా మారతాయమ్మా ఎక్స్‌పెన్సెస్? ఆ వర్డ్స్ మారతాయా ఏమైనా? గమనించారా మీరెప్పుడైనా? No, sir. ఎక్కడ వెళ్ళినా అవే వర్డ్స్ ఉంటాయి. కానీ ఇన్‌కమ్స్ పదాలు మారతాయి. ఒకవేళ నువ్వు హాస్పిటల్‌లో పనిచేసావనుకో, మెడిసిన్ ఫీజ్ రిసీవ్డ్, ఆపరేషన్ ఫీజ్ రిసీవ్డ్, ఓకే. రూమ్ రెంట్ ఫీజ్ రిసీవ్డ్, ఓకే. ల్యాబ్ ఫీజ్ రిసీవ్డ్ ఇలా పిలుస్తారు. అదే నువ్వు స్కూల్‌లో, కాలేజీలో పనిచేసావనుకో, ట్యూషన్ ఫీజ్ రిసీవ్డ్, ఎగ్జామ్ ఫీజ్ రిసీవ్డ్, మెటీరియల్ ఫీజ్ రిసీవ్డ్, డ్రెస్ కోడ్ ఫీజ్ రిసీవ్డ్, అడ్మిషన్ ఫీజ్ రిసీవ్డ్ ఇలాంటి పదాలొస్తాయి. ఓకే. అలాగే ఇక్కడ గూడా. సో, ఏదైనా ఒక కమిషన్ మీద నువ్వు పనిచేసావనుకో, కమిషన్ రిసీవ్డ్, ఓకే. డిస్కౌంట్ రిసీవ్డ్. సో, తర్వాత ఇంట్రెస్ట్ రిసీవ్డ్ ఎవరికైనా అప్పు ఇస్తే, లేదా నీ రూమ్ రెంట్‌లో ఉంటే రెంట్ రిసీవ్డ్ ఇలాంటి పదాలొస్తాయి. ఈ మూడిటిని నువ్వు అర్థం చేసుకుంటే, అకౌంట్స్ గోల్డెన్ రూల్స్ నువ్వు అర్థం చేసుకున్నావంటే, నువ్వు బిజినెస్ ప్యాటర్న్‌ని అర్థం చేసుకున్నట్టే లెక్క. ఈ మూడిట్లోనే ప్రాణమంతా ఉంటది. గుర్తుపెట్టుకోండి. సో, వీటిని నామినల్ అకౌంట్స్ అంటాం. సో, మనకి రూల్ వచ్చేసి డెబిట్ ఆల్ ఎక్స్‌పెన్సెస్ అండ్ లాసెస్, క్రెడిట్ ఆల్ ఇన్‌కమ్స్ అండ్ గెయిన్స్ అని చెప్పుకుంటాం. ఓకే. క్లియర్ అమ్మా? దీంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? పర్సనల్, రియల్, నామినల్. ఎనీ డౌట్స్? వీటి మీద ఎనీ డౌట్స్? క్లియర్? యాహ్! ఇప్పుడు అసెట్స్ చూడండి. అసెట్స్ 3 రకాలు కదా! ఫిక్స్డ్, కరెంట్, ఫిక్స్ ఈసీఎస్. ఫిక్స్డ్ అంటే ఏంటి? మోర్ థాన్ 1 ఇయర్. ల్యాండ్, బిల్డింగ్స్, మెషినరీ, ఫర్నిచర్, కంప్యూటర్. ఇవి మన బిజినెస్ కోసం పర్చేజ్ చేసిన తర్వాత, ఒక సంవత్సరం పైగానే వీటి వల్ల ఈ అసెట్స్ వల్ల మన బిజినెస్ యూజ్ పొందాలి. వీటిని ఫిక్స్డ్ అసెట్స్ అంటాం. కరెంట్ అసెట్స్ అంటే ఏంటి? ఇవి 6 మంత్స్ లోపలే రొటేషన్ జరుగుతూ ఉంటాయి. బిజినెస్‌లో క్యాష్ వస్తా ఉంటది. బ్యాంక్‌లో డిపాజిట్ చేస్తూ ఉంటాం. విత్‌డ్రా చేసుకుంటూ ఉంటాం. ఓకే. తర్వాత బిల్స్, రిసీవబుల్స్ ఎవరైనా మనకు డబ్బులు ఇవ్వాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే, వాళ్ళు 6 మంత్స్ లోపల ఇవ్వాలి. షేర్స్ మీరు 'లక్కీ భాస్కర్' సినిమా చూసుంటారు. ఒక నిమిషంలో కొంటాడు, మరో నిమిషంలో అమ్ముతాడు. అంటే అదేంటి రొటేషన్ అవుతూ ఉంటది. 6 మంత్స్ లోపలే రొటేషన్ జరుగుతూ ఉంటుంది. వీటిని కరెంట్ అసెట్స్ కింద తీసుకోవాలి. ఫిక్స్ ఈసీఎస్ అంటే ఇవి కంటికి కనిపించవు. గుడ్‌విల్. ఇప్పుడు టాటా ప్రొడక్ట్స్ ఉన్నాయి. టాటా అంటేనే ఒక బ్రాండ్. నమ్మేస్తారు. వాటి గురించి నువ్వు ఫీచర్స్ గాని ఎక్స్‌ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. క్వాలిటీ, క్వాంటిటీ సూపర్. దట్ ఈస్ కాల్డ్ గుడ్‌విల్. నెక్స్ట్ పేటెంట్ రైట్స్. ఇప్పుడు కరోనాకు ఫార్ములా కనిపెట్టింది ఏదో ఒక దేశం. అదే ఫార్ములా ఇతర దేశాలు ఉపయోగించాలంటే కంపల్సరీగా పేటెంట్ రైట్స్ తీసుకోవాలి. పేటెంట్ రైట్స్ తీసుకుంటేనే, ఆ దేశం పేటెంట్ రైట్స్ ఇస్తేనే ఇతర దేశాల వాళ్ళు ఉపయోగించుకోవాలి. లేదు అంటే
వాళ్ళు కోర్టుకు వేస్తారు. పేటెంట్ రైట్స్ వేస్తారు. కేస్ వేస్తారు. తర్వాత ట్రేడ్ మార్క్స్. కొన్ని కంపెనీస్ లోగో చూస్తానే ఇది పలానా కంపెనీ లోగో అనేది తెలిసిపోతుంది. దట్ ఈస్ కాల్డ్ ట్రేడ్ మార్క్స్. ట్రేడ్ మార్క్స్ అంటే ఏంటి మనకి? సో, ఇప్పుడు ఏనుగులు గుర్తుంటే ముత్తూట్ ఫైనాన్స్ అని, రోడ్డు క్రాస్‌గా ఉండి రౌండ్ ఆఫ్ ఉంటే టాటా మోటార్స్ అని, ఓకే. డాట్ ఉండి రౌండ్ ఆఫ్ ఉంటే అది ఎస్‌బీఐ బ్యాంక్ అని, టిక్ మార్క్ ఉంటే నైక్ షూస్ అని చెప్తాం కదా! దట్ ఈస్ కాల్డ్ ట్రేడ్ మార్క్స్. కాపీ రైట్స్. ఏదైనా సినిమా రాసినా, సినిమా స్టోరీ రాసినా, సాంగ్ రాసినా, బుక్స్ రాసినా సి అని రౌండ్ ఆఫ్ ఉంటాయి. దట్ ఈస్ కాల్డ్ అసెట్స్. ఫిక్సీసియస్ అసెట్స్. ఈ 3 కలిపితే ఎక్కడుంటాయమ్మా? పర్సనలా? రియలా? నామినలా? ఎక్కడుంటాయి ఇవి? పర్సనల్ అకౌంట్. ఎక్కడమ్మా? పర్సనల్ అకౌంట్ సార్. పర్సనల్‌లో ఉంటాయమ్మా ఇవి? ఏమమ్మా దీపిక? ఆ? పర్సనల్‌లో ఉంటాయా అసెట్స్? నామినల్ ఆ? నామినల్ సార్. నామినలా? ఏమయ్యా మీరు ఇట్లా తయారయ్యారు? రియల్ అకౌంట్ సార్. ఆ? జస్ట్ 5 రియల్ నిమిషాలు కాలే అకౌంట్. కదయ్యా క్లాస్ విని. ఆ? క్లాస్ విని 5 మినిట్స్ కాలేదు. హ్మ్. క్లాస్ విని 5 మినిట్స్ కాలేదు. పర్సనల్, నామినల్. మధ్యలో రియల్‌ని మర్చిపోయారు. ఆ? మెయిన్ ఆన్సర్ రియల్. రియల్‌ని మర్చిపోయి ఔట్ సైడ్ చెప్తున్నారు. హ్మ్. ఇదేనా మీరు క్లాస్ వినడం ప్రాపర్‌గా? డన్. ఈ అన్ని 3 కలిపితే అసెట్స్ అంటారు. వీటిని ఎక్కడ చూసుకోవాలి? రియల్ అకౌంట్‌లో చూసుకోవాలి. రియల్ అకౌంట్ సార్. ఓకే. నెక్స్ట్. నెక్స్ట్ వచ్చేసి ఎక్స్‌పెన్సెస్. ఎక్స్‌పెన్సెస్ ఎన్ని రకాలు? 2 రకాలు. డైరెక్ట్ ఎక్స్‌పెన్స్, ఇండైరెక్ట్ ఎక్స్‌పెన్స్. డైరెక్ట్ ఎక్స్‌పెన్స్ అన్ని ఫ్యాక్టరీలో జరుగుతాయి. ఇండైరెక్ట్ ఎక్స్‌పెన్స్ అన్ని ఎక్కడ జరుగుతాయి? ఆఫీస్‌లో జరుగుతాయి. ఇప్పుడు ఆఫీస్. మీరు చెప్పండి. ఫ్యాక్టరీలో నెలకు పనిచేసే వాళ్ళే ఉంటారా? రోజువారీ పనిచేసే వాళ్ళు ఉంటారా? చెప్పండి. నెలకు పనిచేసే వాళ్ళు ఉంటారా? రోజువారీ పనిచేసే వాళ్ళు ఉంటారా? వాళ్ళు వీళ్ళు కూడా ఉంటారు. ఇద్దరు ఉంటారు. శాలరీకి పనిచేసే వాళ్ళు ఉంటారు. శాలరీకి పనిచేసే వాళ్ళు ఎవరు ఉంటారమ్మా ఒక ఫ్యాక్టరీలో? చెప్పండి. శాలరీ ఎంప్లాయీస్ ఎవరు ఉంటారు? అకౌంట్ మేనేజర్, సూపర్వైజర్, యాహ్! మేనేజర్స్, వర్క్ సూపర్వైజర్స్, వర్కర్స్. ఏజెంట్స్. ఓకే. ఇంకా వీళ్ళందరూ ఉంటారు. వీళ్ళు నెలకు పనిచేస్తారు. మంత్లీ సాలరీ. రోజువారీ పనిచేసే వాళ్ళు ఎవరు? వర్కర్స్. వర్కర్స్. సో వీళ్ళు డైలీ వేజెస్ పనిచేస్తారు. వీళ్ళని మనం డైలీ వేజెస్ పనిచేస్తాం. ఓకే. సో ఫ్యాక్టరీలో ఏంటంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వర్క్ చేసి డబ్బులు తీసుకువెళ్ళి ఉంటారు. దట్ ఈస్ కాల్డ్ వేజెస్. ఫ్యాక్టరీ ఓన్ కాదు. ఫ్యాక్టరీ రెంట్ కట్టాలి. ఆ ఫ్యాక్టరీలో మెషిన్లు పనిచేయాలంటే పవర్ ఉండాలి, ఫ్యూయల్ ఉండాలి. ఒక ప్లేస్ నుంచి మరో ప్లేస్‌లోకి వెళ్ళాలంటే క్యారేజ్ ఇన్వర్ట్స్. ఓకే. ఎక్స్‌పోర్ట్ లైక్ క్యారేజ్ ఇన్వర్ట్స్ కానీ, ఎక్స్‌పోర్ట్ గానీ, ఓకే. అవి వేరే దేశాలకు ఎక్స్‌పోర్ట్ గానీ, ఇంపోర్ట్ గానీ చేసుకోవచ్చు. అదేవిధంగా గోడౌన్ రెంట్. మల్టిపుల్ గోడౌన్స్ ఉంటే ఆ స్టాక్‌ని మల్టిపుల్ గోడౌన్స్‌లో పెట్టుకోవచ్చు. అదే వేరే దేశాలకి ఎక్స్‌పోర్ట్ గానీ, ఇంపోర్ట్ గానీ చేసుకోవచ్చు. సో వీటిని డైరెక్ట్ ఎక్స్‌పెన్సెస్ అంటాం. ఇండైరెక్ట్ ఎక్స్‌పెన్సెస్ అంటే ఏంటి? ఇవన్నీ ఆఫీస్‌లో జరుగుతాయి. ఎంప్లాయీస్‌కి సాలరీస్ ఇవ్వాలి, ఆఫీస్‌న రెంట్ కట్టాలి. ఒకవేళ కమిషన్స్ మనం తెచ్చుకుంటే కమిషన్స్ ఇవ్వాలి ఎవరికన్నా. సో, అసెట్స్ మీద డిప్రిసియేషన్ తీయాలి. అప్పు తెచ్చింటే ఇంట్రెస్ట్ కట్టాలి. ఓకే. ఏదైనా మనం పర్చేజ్ చేసింటే ఎవరికైనా లేదంటే మీరు ఇప్పుడు చాలా మంది జాయిన్ అవుతూ ఉంటారు. డిస్కౌంట్స్ అడుగుతుంటారు. డిస్కౌంట్స్ ఇవ్వాలి. ఆఫీస్ అన్నాక టెలిఫోన్ చార్జెస్ ఉంటాయి. ఓకే. ఇవన్నీ కూడా ఇండైరెక్ట్ ఎక్స్‌పెన్సెస్ కిందకొస్తాయి. ఈ రెండిటిని కలిపితే ఎక్స్‌పెన్సెస్ అంటాం. ఈ రెండిటిని కలిపితే ఎక్స్‌పెన్సెస్. ఈ ఎక్స్‌పెన్సెస్ ఎక్కడుంటాయమ్మా? పర్సనలా? రియలా? నామినలా? నామినల్ అకౌంట్ సార్. నామినల్ అకౌంట్స్‌లో ఉంటాయి. దీపిక సూపర్. యాహ్! ఎస్ నెక్స్ట్ సార్. వచ్చేసి ఇన్‌కమ్స్ ఇన్‌కమ్స్ ఎన్ని రకాలు? 2 రకాలు. డైరెక్ట్ ఇన్‌కమ్స్, ఇండైరెక్ట్ ఇన్‌కమ్స్. సో, డైరెక్ట్ ఇన్‌కమ్స్ అన్ని ఫ్యాక్టరీలో జరుగుతాయి. ఇండైరెక్ట్ ఇన్‌కమ్స్ అన్ని ఆఫీస్‌లో జరుగుతాయి. ఇప్పుడు ఆఫీస్‌లో ఫ్యాక్టరీలో పనిచేసే వాళ్ళకి ఇన్సూరెన్స్ పే చేస్తారు. ఎందుకోసం? ఏదైనా బాడీలో ఇంజ్యూరీ జరిగిందనుకోండి డబ్బులొస్తది. సో, ఫైర్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ రిసీవ్డ్, ఫ్రైట్ చార్జెస్ అంటే ఏదైనా దేశాలకు మనం ఎక్స్‌పోర్ట్ గాని, ఇంపోర్ట్ గాని చేస్తే డెలివరీ చార్జెస్ అని, ఫ్రైట్ చార్జెస్ అని, ట్రాన్స్‌పోర్టేషన్ చార్జెస్ అని వాటి మీద కూడా కాలిక్యులేషన్ చేస్తారు. ప్రొఫెషనల్ చార్జెస్ అని, కన్సల్టెన్సీ చార్జెస్ అని, మెయింటెనెన్స్ సర్వీస్ చార్జెస్ అని రిసీవ్ చేసుకుంటారు. వీటన్నిటిని డైరెక్ట్ ఇన్‌కమ్స్ అంటాం. ఇండైరెక్ట్ ఇన్‌కమ్స్ అంటే ఏంటి? సో, ఇంట్రెస్ట్ రిసీవ్డ్. మన బిజినెస్ పక్క బిజినెస్ కానీ, వేరే వాళ్ళ బిజినెస్ కానీ డబ్బులిచ్చింది. ఊరికనే ఇస్తుందా? ఇంట్రెస్ట్ కోసమే ఇస్తాం. ఇంట్రెస్ట్ రిసీవ్డ్.
ఏదైనా కమిషన్ వర్క్ చేస్తున్నాం, కమిషన్ వచ్చింది, కమిషన్ రిసీవ్డ్. మనకి ఏదైనా పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ ఉన్నాయి, దాంట్లో చాలా మంది బాడుగకు ఉంటున్నారు, నెల నెల మనకు రెంట్ వస్తుంది, రెంట్ రిసీవ్డ్. సో ఎవరికైనా మన డిస్కౌంట్స్, మనం 1,00,000 పర్చేజ్ చేసాం, 80,000 వాళ్ళకి ఇచ్చాం, 20,000 ఇవ్వలేదు, డిస్కౌంట్ రిసీవ్డ్ 20,000. ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్, మన బిజినెస్ కాకుండా వేరే వాళ్ళ బిజినెస్ లో ఇన్వెస్ట్మెంట్ చేసాం, ఆ 1,00,000 మీద 2,00,000 వచ్చింది, దట్ ఈస్ కాల్డ్ ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్. ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్. సో ఓనరే బిజినెస్ కి డబ్బులు ఇస్తే క్యాపిటల్, ఓనరే బిజినెస్ నుంచి పర్సనల్ యూజ్ కోసం తీసుకుంటే డ్రాయింగ్స్. 2 years తర్వాత వాళ్ళ 50,000 తీసుకున్నాడు ఓనర్ బిజినెస్ నుంచి. 2 years తర్వాత బిజినెస్ కి ఓనర్ 50 ఇస్తే ఒప్పుకుంటుందా బిజినెస్? ఒప్పుకోదు. ఆ డ్రాయింగ్స్ మీద ఇంట్రెస్ట్ తో కలిపి 3,00,000 ఇచ్చాడు. ఓకే, దాన్నే ఇంట్రెస్ట్ అంటాం, అది కూడా ఇన్కమ్. ఇలా రెండు కలిపితే ఇన్కమ్స్ అంటాం. సో ఇవి ఎక్కడ ఉంటాయి? పర్సనల్, రియల్, నామినల్? నామినల్ అకౌంట్ లోనే ఉంటాయి సార్. సూపర్, నామినల్ అకౌంట్స్ లో ఉంటాయి. బిజినెస్ లో టైప్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ఎన్ని రకాలు? 3 రకాలు. ఇంటర్వ్యూలో క్వశ్చన్ అడుగుతారు, చెప్పాలి. సో ఇక్కడ క్యాష్, క్రెడిట్, నాన్ క్యాష్. సో క్యాష్, క్రెడిట్, నాన్ క్యాష్ అంటాం. సో మీరు ఒక షాప్కి వెళ్ళారు, ఆన్ ద స్పాట్ స్టాక్ ఆర్ గుడ్స్ ని పర్చేజ్ చేశారు, 1,00,000 1,00,000 పర్చేజ్ చేశారు, ఆన్ ద స్పాట్ డబ్బులు ఇచ్చారు, వచ్చేసారు, దట్ ఈస్ కాల్డ్ క్యాష్ ఆర్ చెక్ ట్రాన్సాక్షన్. క్రెడిట్, సో షాప్కి వెళ్ళావు, డబ్బులు ఇవ్వలేదు, ఆన్ ద స్పాట్ అప్పుగా తెచ్చుకున్నావు, ఆ సప్లయర్ నీ పేరు రాసుకుంటాడు, దట్ ఈస్ కాల్డ్ క్రెడిట్. 1 week తర్వాతనో 1 month తర్వాతనో పే చేయాలి. తర్వాత నాన్ క్యాష్, ఆల్రెడీ జరిగిపోయి ఉంటుంది ప్రాసెస్. అసెట్స్ కొన్నావు, కంప్యూటర్, ల్యాండ్, బిల్డింగ్, వీటిని ఉపయోగిస్తావు, వీటి మీద డిప్రిసియేషన్ తీస్తారు ఇయర్. పర్చేజ్ చేసావు స్టాక్, 1,00,000 పర్చేజ్ చేసావు, ఒక 10,000 20,000. సో ఏం జరిగింది? లైక్ రిటర్న్ అంటే ఏదో ప్రాబ్లం వచ్చి వాళ్ళు రిటర్న్, మన లేదంటే మన బిజినెస్ పర్చేజ్ రిటర్న్ చేసింది. ₹1,00,000 పర్చేజ్ చేసినాం, 20,000 సరుకు డ్యామేజ్ జరిగింది, డబ్బులు ఇవ్వరు, ఆ స్టాక్ రిటర్న్ చేస్తాం సప్లయర్కి. కస్టమర్కి సేల్ చేసావు, ఒక 10,000 సరుకు డ్యామేజ్ జరిగింది, కస్టమర్ ఏం చేస్తాడు? సేల్స్ రిటర్న్ చేస్తాడు. ఈ 3 ఏ వచ్చినా నాన్ క్యాష్ ట్రాన్సాక్షన్ వస్తాయి. ఈ మూడింటిని కలిపి టైప్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ అంటాం. ఓకే, ఇది మనకి అకౌంటింగ్ సైకిల్ ఉంటుంది. మా కామర్స్ వాళ్ళు కానీ నాన్ కామర్స్ వాళ్ళు కానీ అకౌంటింగ్ సైకిల్ ఉంటుంది, దాని ప్రకారంగానే మనం అకౌంట్స్ చేయాలి. అలా చేస్తేనే అకౌంట్స్ ప్రాపర్గా వస్తాయి, దట్ ఈస్ కాల్డ్ అకౌంటింగ్ సైకిల్. ట్రాన్సాక్షన్, జనరల్ ఎంట్రీ, లెడ్జర్, ట్రయల్ బ్యాలెన్స్, ట్రేడింగ్ అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్, బ్యాలెన్స్ షీట్. దీని ప్రకారంగా చేయాలి. దీని ప్రకారంగా చేస్తేనే అకౌంట్స్ అనేది ప్రాపర్గా వస్తాయి, లేదంటే ప్రాపర్గా రావడానికి ఛాన్సెస్ ఉండదు, అది కూడా గమనించాలి మీరు. ఓకే, మెయిన్గా. సో దిస్ ఈజ్ కాల్డ్ ఫేసెస్ ఆఫ్ అకౌంటింగ్ సైకిల్. ఇది మీరు మాన్యువల్గా చేయాలంటే ఏ ఒక్క చోట చిన్న తప్పు పోయినా మళ్ళీ ఫస్ట్ నుంచి చెక్ చేసుకుంటూ రావాలి, అది కూడా మీరు గమనించాలి. ఓకేనా, డన్. తర్వాత 2 ways ఉంటాయి దీనికి. మాన్యువల్ యాక్టివిటీస్ ఉంటాయి, అకౌంటింగ్ సాఫ్ట్వేర్ కూడా ఉంటాయి. మనం మాన్యువల్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిని ట్రాన్సాక్షన్ అర్థం చేసుకొని దాన్ని బిల్లింగ్ లో మనం ఎంట్రీ చేస్తే ఫైల్స్, రిపోర్ట్స్ అని ఆటోమేటిక్గా సాఫ్ట్వేర్ జనరేట్ చేసుకుంటుంది. దీంట్లో మనకి కొన్ని టర్మినాలజీ ఆఫ్ అకౌంటింగ్, మనకి అవసరమయ్యే కొన్ని టర్మినాలజీస్ ఉంటాయి, వీటిని అర్థం చేసుకుంటే చాలు, అకౌంట్స్ అనేది చాలా ఈజీగా వచ్చేస్తారు. ఇవన్నీ మీరు మనం క్లాస్ చెప్పే కొద్దీ క్లారిటీగా మీకు తెలుస్తాయి, 1 by 1. ఓకే, ఇప్పుడు బేసిక్స్ అన్ని మీరు విన్నారు. ఓకేనా, విన్నట్టేనా? బేసిక్స్ అన్ని క్లియర్ కదా? ఎస్ సార్. బేసిక్స్ ఏం డౌట్స్ లేవు ఎస్ కదా? సార్. యా. ఇప్పుడు మీకు టాస్క్ డెబిట్, క్రెడిట్ ఐడెంటిఫై చేయాలి. ఓకే, సో డన్. చూడండి, క్యాపిటల్ పక్కన ఏం లేదు అంటే ఏమనుకోవాలి? క్యాష్ అని అనుకోవాలి. క్యాష్. పక్కన ఏం లేదంటే ఏమనుకోవాలి? క్యాష్ అని మనం Cash. ఊహించుకోవాలి. ఓకే, సో క్యాపిటల్ పక్కన ఏం లేదంటే క్యాష్, అది ఆటోమేటిక్గా అనుకోవాల్సిందే, తప్పదు, వేరే మనకి ఆప్షన్ లేదు. ఇప్పుడు క్యాపిటల్ అంటే ఎవరు? క్యాపిటల్ ఏం అకౌంట్? పర్సనలా, రియలా, నామినలా? పర్సనల్ సార్. ఎలా చెప్తున్నారు పర్సనల్ అని? పర్సనల్ సార్. ఓ సార్, ఓకే సార్. నేమ్ ఉంది కదా. క్యాపిటల్ అంటే ఎవరు? హ్యూమన్ బీయింగా కాదా? ఎస్. హ్యూమన్ బీయింగ్. క్యాపిటల్ హ్యూమన్ బీయింగా? ఎవరు ఆ హ్యూమన్ బీయింగ్? ఎవరు క్యాపిటల్ అంటే? ఓనర్. ఓనర్. సో దట్ ఈస్ కాల్డ్ పర్సనల్. క్యాష్ అనేది ఏం అకౌంట్? పర్సనలా, రియలా, నామినలా? ఓనర్ ఓకే రియల్ సార్. అకౌంట్ సార్. రియల్ అకౌంట్, వెరీ గుడ్. పర్సనల్ రూల్ ఏంటి? రియల్ అకౌంట్. పర్సనల్ రూల్ ఏంటి? డెబిట్, రిసీవర్, డెబిట్, గివర్. వెరీ గుడ్.
రియల్ రూల్ ఏంటి? ఎస్ కమ్స్ ఇన్ గోస్ అవుట్. ఓకే. సో, ఇక్కడున్న ట్రాన్సాక్షన్స్ ప్రకారంగా రూల్ పరంగా, ఇక్కడున్న ట్రాన్సాక్షన్ పరంగా రూల్ పరంగా ఈ రెండిట్లో డెబిట్ ఏది? క్రెడిట్ ఏది? వన్ సైడ్ కనుక్కుంటే చాలు. మరొకటి ఆపోజిట్ అవుతది. దీంట్లో డెబిట్ ఏది? క్రెడిట్ క్యాపిటల్ ఏది? ఏమో గివర్ సార్. ఆ! క్యాష్ ఏమో క్యాష్ ఏమో డెబిట్. వెరీ గుడ్. సో, క్యాపిటల్ అంటే ఓనర్ అనేవాడు గివర్ ఇస్తున్నాడు. ఇస్తున్నాడు అంటే ఇంగ్లీష్‌లో మీనింగ్ ఏంది? గివర్. అది ఎక్కడుంది? క్రెడిట్‌లో ఉంది. సో, అతను ఇస్తున్నప్పుడు బిజినెస్‌లోకి డబ్బులు కమ్స్ ఇన్. ఇక్కడున్న రూల్ పరంగా మీరు ఆలోచించాలి. మీరు ఓన్ వేలో ఆలోచించకూడదు. రూల్స్ ఏమున్నాయి? దాని ప్రకారంగా మనం పోవాలి. ఓకే. సో, ఫస్ట్ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ మన దగ్గర ఏముండాలి? క్యాపిటల్ ఉండాలి. ఏముండాలి? క్యాపిటల్. ఆ క్యాపిటల్ క్యాపిటల్ ఎవరు ఇచ్చారు బిజినెస్‌కి? ఓనర్ ఇచ్చాడు. ఓనర్ పేరు ఏంటి? లోకేష్. లోకేష్ బదులు బిజినెస్ ఏం రాసుకుంటది? క్యాపిటల్ అని రాసుకుంటది. ఓకే. ఓన్లీ క్యాపిటల్ ఉంటే సరిపోతుందా? నెక్స్ట్ ఏం కావాలి బిజినెస్‌కి? ఏం కావాలి? అసెట్స్ Assets. అసెట్స్ స్టాక్ ఆర్ గూడ్స్ కావాలి. సో, అక్కడ పర్చేజ్ ఫ్రమ్ బాలాజీ ఐటీ సొల్యూషన్స్. ఇక్కడ ఎవరి దగ్గర నుంచి మన బిజినెస్ పర్చేజ్ చేసింది? బాలాజీ ఐటీ సొల్యూషన్స్ నుంచి పర్చేజ్ చేసింది. సో, పర్చేజ్ అనేది ఏం అకౌంటు? నామినల్ అకౌంట్. నామినల్ అకౌంట్. పర్చేజ్ ఏం అకౌంటు? నామినల్ అకౌంట్. నామినల్ అకౌంట్. ఓకే. నామినల్ రూల్ ఏంటి? బాలాజీ ఏం అకౌంటు? పర్సనలా? రియలా? నామినలా? పేరు వచ్చిందంటే పర్సనల్ సార్. పర్సనల్. నామినల్ రూల్ ఏంటి? నామినల్ లోన్ ఎక్స్పెన్సెస్ ఇన్కమ్స్. క్లారిటీగా చెప్పాలి. the expenses, credit the incomes. మనం వొకాబులరీ ఎలా పలకాలి? డెబిట్, ఎక్స్‌పెన్సెస్, క్రెడిట్, ఇన్కమ్స్ అలా పలకాలి. ఎక్స్‌పెన్సెస్, ఇన్కమ్స్ అనకూడదు. దాని తోక ఉండాలి గదా! ఫ్రంట్, బ్యాక్ అనేది ఉండాలి గదా! ఊరికే ఏంటని? డెబిట్ ఇదవుతుంది, క్రెడిట్ ఇదవుతుంది అంటే అది కరెక్ట్ మీనింగ్ వస్తది. ఓకే. డెబిట్, ఎక్స్‌పెన్స్, క్రెడిట్, ఇన్కమ్స్. పర్సనల్ రూల్ ఏంటి? డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. ఇప్పుడు మన బిజినెస్ బాలాజీ ఐటీ సొల్యూషన్స్ నుంచి స్టాక్ ఆర్ గూడ్స్ పర్చేజ్ చేస్తుంది. ఇక్కడున్న రూల్ ప్రకారంగా పర్చేజ్ అంటే మనకి ఎక్స్‌పెన్సా? ఇన్కమా? ఎక్స్పెన్స్. Expense. సో, ఎక్స్‌పెన్స్ డెబిట్‌లో ఉందా? క్రెడిట్‌లో ఉందా? Expense, నామినల్ డెబిట్. Expense debit లో. debit లో. యెస్. ఇటుపక్క డెబిట్ అయిందంటే అటుపక్క ఆటోమేటిక్‌గా క్రెడిట్. వన్ సైడ్ కనుక్కోండి చాలు. ఇక్కడ మీనింగ్ మాత్రం అర్థం చేసుకోండి. మీరు సెకండ్ మీనింగ్ అర్థం చేసుకోవద్దు. ఇక్కడ ఉన్న రూల్ ప్రకారంగా మాత్రం మీరు ఆలోచించండి. బియాండ్ ఆలోచిస్తే రాంగ్ వస్తది. ఓకే. సో, సార్ మన బిజినెస్‌కి పర్చేజ్ అంటే వస్తున్నాయి గదా! అక్కడ అతను ఇస్తున్నాడు గదా! అని కాదు ఇక్కడ మీనింగ్. మీనింగ్ అర్థం చేసుకోవాలి. అంతే. సో, ఇక్కడ జరిగే ట్రాన్సాక్షన్ క్యాషా? క్రెడిటా? చెక్కా? ఎలాంటి ట్రాన్సాక్షన్ ఇక్కడ జరుగుతుంది? చెప్పండి. Credit. ఎలా చెప్తున్నారు క్రెడిట్ ట్రాన్సాక్షన్ అని? No చెప్పండి. payment. ఎలా చెప్తున్నారు? క్రెడిట్ ట్రాన్సాక్షన్ జరుగుతుందని ఎలా చెప్తున్నారు? చెప్పండి. ఎలా చెప్తున్నారు క్రెడిట్ అని? క్యాష్ అని లేదు కదా సార్, అందుకని ఎక్కడ కూడా క్యాష్, చెక్ అని మెన్షన్ చేయలేదు కాబట్టి క్రెడిట్ అని కన్ఫర్మ్‌గా అనుకోవాలి. వెరీ గుడ్. సో, అప్పుగా పర్చేజ్ చేసాం. తర్వాత మన బిజినెస్ ఏం చేయాలి? క్యాష్ ద్వారా గాని, చెక్ ద్వారా గాని మన సప్లయర్‌కి డబ్బులు పే చేయాలి. క్యాష్ అనేది ఏం అకౌంట్? రియల్ అకౌంట్ సార్. బాలాజీ పర్సనల్ అకౌంట్. ఓకే. Personal రియల్ రూల్ account. ఏంటి? debit the comes in, డెబిట్ విచ్ credit కమ్స్ the ఇన్, goes out. క్రెడిట్ విచ్ గోస్ అవుట్. వెరీ గుడ్. పర్సనల్ రూల్ ఏంటి? డెబిట్ ద రిసీవర్, Debit క్రెడిట్ the ద receiver. గివర్. వెరీ గుడ్. సో, దీనిలో డెబిట్ ఏమొస్తుంది? క్రెడిట్ ఏమొస్తుంది చెప్పండి? దీనిలో డెబిట్ ఏమొస్తుంది? క్రెడిట్ ఏమొస్తుంది? డెబిట్ ఏమో రిసీవర్, హ్మ్. క్రెడిట్ ఏమో గోస్ అవుట్. క్లారిటీగా క్యాష్ ఏమవుతది? బాలాజీ ఏమవుతది? అది చెప్పండి. Cash credit. క్యాష్ గోస్ అవుట్ క్యాష్ అంటే ఏమో క్రెడిట్. పోతుంది కాబట్టి గోస్ Very good. అవుట్. ఇక్కడ బాలాజీ రిసీవ్ Goes చేస్తుంది. out.
ఓకే. సూపర్. రిసీవ్డ్. ఒక బిజినెస్ స్టార్ట్ చేసాం. మన బిజినెస్ కావాల్సిన స్టాక్ ఆర్ గూడ్స్‌ని పర్చేజ్ చేసాం. తర్వాత పేమెంట్ కూడా చేసాం. ఇప్పుడు వాటి మీద ప్రాఫిట్ యాడ్ చేసుకొని మార్కెట్‌లో మనం ఏం చేస్తాం? కస్టమర్‌కి సేల్ చేస్తాం. సేల్స్ టు శైలజ ప్రైవేట్ లిమిటెడ్. సేల్స్ అనేది ఏం అకౌంట్? నామినల్ అకౌంట్. నామినల్ అకౌంట్ అకౌంట్. Nominal. శైలజ పేరు వచ్చిందంటే ఏం అకౌంట్? పర్సనల్ పర్సనల్ అకౌంట్. ఓకే. Personal. నామినల్ రూల్ ఏంటి? నామినల్ రూల్ ఏంటి? డెబిట్ ఆల్ ఎక్స్‌పెన్సెస్ Debit the లాస్, expenses. క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్. ఓకే. నామినల్ రూల్ ఏంటి? దీంట్లో డెబిట్ ఏది? క్రెడిట్ ఏది? దీంట్లో డెబిట్ ఏది? క్రెడిట్ ఏది? ఏమొస్తుంది? చెప్పండి. దీంట్లో డెబిట్ ఏది? క్రెడిట్ ఏది? డెబిట్ ఏమో రిసీవర్, క్రెడిట్ ఏమో ఇన్కమ్. సేల్స్ ఏమవుతది? శైలజ Sales. ఏమవుతది? సేల్స్ ఇన్కమ్. వెరీ గుడ్. శైలజ ఏమో డెబిట్ శైలజ అవుతది is the సార్. debit. Sales సేల్స్ debit. ఏమో Sales ఇన్కమ్ ఏమో అవుతది. credit అవుతుంది. సూపర్. ఇక్కడ జరిగే ట్రాన్సాక్షన్ క్రెడిటా? క్యాషా? చెక్కా? Credit sir. చెప్పండి. క్యాషా? చెక్కా? క్రెడిటా? Credit. క్రెడిట్ బేసిస్ మీద Credit. జరుగుతుంది. తర్వాత 1 వీక్ తర్వాత 1 మంత్ తర్వాత కస్టమర్ మనకు డబ్బులు ఇవ్వాలి కదా! క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ శైలజ ప్రైవేట్ లిమిటెడ్. క్యాష్ అనేది ఏం అకౌంట్? రియల్ అకౌంట్. రియల్ శైలజ? అకౌంట్. పర్సనల్ అకౌంట్. పర్సనల్ అకౌంట్. Personal account. రియల్ రూల్ ఏంటి? డెబిట్ విచ్ కమ్స్ ఇన్, క్రెడిట్ Comes విచ్ in. గోస్ అవుట్. ఓకే. పర్సనల్ రూల్ ఏంటి? డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. ఓకే. దీనిలో డెబిట్ ఏది? క్రెడిట్ ఏది? Credit cash. క్యాష్ ఏమో Credit. డెబిట్, కళ్యాణ్ ఏమో Credit. క్రెడిట్. వెరీ గుడ్. మన బిజినెస్‌కి శైలజ ఔట్‌సైడ్ credit. సో, మన బిజినెస్‌కి ఔట్‌సైడ్ నుంచి ఏమొస్తున్నాయి? మన బిజినెస్ నుంచి ఔట్‌సైడ్‌కి ఏం పోతున్నాయి? అనేది ఆలోచించాలి. నా బిజినెస్‌కి బయట నుంచి ఏమొస్తున్నాయి? నా బిజినెస్ నుంచి బయటికి ఏం వెళ్తున్నాయి? అని ఆలోచిస్తే కరెక్ట్‌గా అకౌంట్స్ కరెక్ట్‌గా వస్తాయి. మీరు ఎదుటి వారి గురించి ఆలోచించారంటే అకౌంట్స్ వెళ్ళిపోతాయి. వెరీ గుడ్. ఓకే. పర్చేజ్ చేసాం, ప్రాఫిట్ యాడ్ చేసుకున్నాం, మార్కెట్‌లో సేల్స్ కూడా చేసాం బాగుంది. నెక్స్ట్ బిజినెస్ పేరు మీద ఒక అకౌంట్ అనేది ఉండాలి. బిజినెస్ పేరు మీద ఏం అకౌంట్ ఉండాలా? సేవింగ్ అకౌంటా? కరెంట్ అకౌంటా? సేవింగ్. కరెంట్ అకౌంట్. కరెంట్ అకౌంట్. కరెంట్ అకౌంట్. సేవింగ్ అకౌంట్‌కి, కరెంట్ అకౌంట్‌కి డిఫరెన్స్ ఏంటి? సేవింగ్స్ వచ్చేసరికి సేవింగ్ నార్మల్ గా అకౌంట్ అంటే మనం పర్సనల్ గా యూజ్ చేస్తాము. హ్మ్. వెరీ గుడ్. కరెంట్ అకౌంట్ డిపాజిట్ చేసుకోవడానికి యూస్ చేస్తారు సార్, బిజినెస్ పర్పస్. హ్మ్. సేవింగ్ అకౌంట్ నో High ట్రాన్సాక్షన్ transactions లిమిట్. సేవింగ్ అకౌంట్ చేయడానికి- ట్రాన్సాక్షన్ లిమిట్ ఉంటుంది సార్. హ్మ్. కరెంట్ ఏమో నో ట్రాన్సాక్షన్ లిమిట్. సేవింగ్ అకౌంట్ అంటే మన సొంత అకౌంట్. మన పేరు మీద ఉంటది. కరెంట్ అకౌంట్ అంటే సంస్థ పేరు మీద ఉంటది. బిజినెస్ పేరు మీద ఉంటది. క్యాష్ అనేది ఏం అకౌంట్? రియల్ అకౌంట్ సార్. రియల్ బ్యాంక్? అకౌంట్. పర్సనల్ అకౌంట్. రియల్ రూల్ ఏంటి? డెబిట్ విచ్ కమ్స్ ఇన్, క్రెడిట్ విచ్ గోస్ అవుట్. హ్మ్. బ్యాంక్? పర్సనల్ అకౌంట్ ఏమో డెబిట్ ద గివర్, హ్మ్. క్రెడిట్ ద డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద డెబిట్ గివర్. ద రిసీవర్, క్రెడిట్ ద గివర్ సార్. దీంట్లో డెబిట్ ఏది? క్రెడిట్ ఏది? క్యాష్ HDFC is the debit. క్రెడిట్, Cash is the డెబిట్ credit. ఏమో బ్యాంక్. వెరీ గుడ్. గ్యాస్ అనేది మన బిజినెస్ నుంచి గోస్ అవుట్. బ్యాంక్ రిసీవర్. వెరీ గుడ్. సూపర్. నెక్స్ట్ రెంట్ పెయిడ్. పక్కన ఏం లేదంటే క్యాష్ అని ఊహించుకోవాలి. రెంట్ ఏం అకౌంట్? పర్సనలా? రియలా? నామినలా? నామినల్ అకౌంట్ సార్. సూపర్. క్యాష్ అనేది? రియల్ అకౌంట్. వెరీ గుడ్. రియల్ అకౌంట్. నామినల్ రూల్ ఏంటి? డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ లాస్, హ్మ్. క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్. రియల్ రూల్ ఏంటి? డెబిట్ విచ్ కమ్స్ ఇన్, Debit క్రెడిట్ that విచ్ comes గోస్ అవుట్. సూపర్. సో దీంట్లో డెబిట్ ఏది? క్రెడిట్ ఏది? రెంట్ ఏమవుతది? క్యాష్ ఏమవుతది? రెంట్ ఎక్స్పెన్సెస్ అవుతుంది సార్. క్రెడిట్ ఏమో గోస్ అవుట్ అవుతుంది. సూపర్. సూపర్ గైస్. క్యాష్ ఏమో గోస్ అవుట్. హ్మ్. సో ఆల్వేస్ ఎక్స్‌పెన్సెస్ ఏమవుతాయి? Debit, sir. ఆల్వేస్ Debit. ఎక్స్‌పెన్సెస్ ఏమవుతాయి? గోస్ అవుట్. Debit out. డెబిట్ ఎక్స్‌పెన్సెస్. సాలరీస్, రెంట్, టెలిఫోన్ బిల్లు, ఎలక్ట్రిసిటీ బిల్లు, వేజెస్, ఫ్యాక్టరీ రెంట్, పవర్ అండ్ ఫ్యూయల్, ఎక్స్‌పోర్ట్, ఇంపోర్ట్ డ్యూటీ ఇవి ఏవి తీసుకున్నా ఆల్వేస్ మనకి ఎక్స్‌పెన్సెస్ అవుతాయి. క్రెడిట్ గోస్ అవుట్. తర్వాత ఇన్కమ్స్. కమిషన్ రిసీవ్డ్. పక్కన ఏం లేదంటే క్యాష్ అని ఊహించుకోవాలి. ఓకే.
సో కమిషన్ రిసీవ్డ్ ఏమవుతుంది? పర్సనలా, రియలా, నామినలా? ఏమవుతుంది? చెప్పండి. Nominal. నామినల్. నామినల్ అకౌంట్. క్యాష్ అనేది రియల్ Real. రియల్ సార్. నామినల్ రూల్ ఏంటి? డెబిట్ Debit ఆల్ the ఎక్స్పెన్సెస్ expenses and లాస్, loss. క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్. సూపర్. రియల్ రూల్ ఏంటి? డెబిట్ విచ్ కమ్స్ ఇన్, క్రెడిట్ credit విచ్ which గోస్ goes అవుట్. out. సూపర్. దీంట్లో డెబిట్ ఏది, క్రెడిట్ ఏది? ఆల్వేస్ ఇన్కమ్స్. డెబిటా, క్రెడిటా? క్రెడిట్ ఇన్కమ్. Credit Credit. sir. డైరెక్ట్ ఇన్కమ్స్, ఇండైరెక్ట్ ఇన్కమ్స్ అన్ని ఆల్వేస్ క్రెడిట్ అవుతాయి. డిస్కౌంట్ రిసీవ్డ్, ఇంట్రెస్ట్ రిసీవ్డ్, కమిషన్ రిసీవ్డ్, రెంట్ రిసీవ్డ్, ఫైర్ ఇన్సూరెన్స్ క్లైమ్ రిసీవ్డ్, ఫ్లైట్ చార్జెస్ రిసీవ్డ్, ఇవన్నీ ఆల్వేస్ క్రెడిట్ అవుతాయి. సమ్ టైమ్స్ లాక్స్. సో కంప్యూటర్ పక్కన ఏమిటంటే క్యాష్. ఒక అసెట్ ని క్యాష్ పర్చేజ్ చేసినట్టుగా ఊహించుకోవాలి. కంప్యూటర్ ఏం అకౌంట్? పర్సనలా, రియలా, నామినలా? Real చెప్పండి. sir. And personal. account. Real Cash. account sir. క్యాష్ ఏం అకౌంట్? రియల్ అకౌంటే సార్. Real Real account sir. account. సో దీంట్లో మనకి రూల్ ఏంటి? రియల్ రూల్ ఏంటి? డెబిట్ విచ్ కమ్స్ ఇన్, Expenses, క్రెడిట్ debit. విచ్ గోస్ అవుట్. ఓకే. దీంట్లో డెబిట్ ఏది, క్రెడిట్ ఏది? ఒక అసెట్ ని Computer is క్యాష్ debit, పర్చేజ్ చేసినట్టుగా cash is ఊహించుకుంటున్నాం. కంప్యూటర్ ఏమవుతుంది? క్యాష్ ఏమవుతుంది? చెప్పండి. cash credit. Computer comes in. యా, Computer debit. వెరీ గుడ్. ఆల్వేస్ ఫిక్స్డ్ అసెట్స్ డెబిట్ అవుతాయి, గుర్తుపెట్టుకోండి. కంప్యూటర్, ల్యాండ్, బిల్డింగ్, మెషినరీ, ఫర్నిచర్ ఏవైనా కూడా ఆల్వేస్ డెబిట్. సమ్ టైమ్స్ మనం లోన్స్ కూడా తెచ్చుకుంటాం బయట. వాళ్ళు ఇస్తున్నారు కాబట్టి వాళ్ళు గివర్. మన బిజినెస్ లోకి కమ్స్ ఇన్. ఓకే. సమ్ టైమ్స్ అసెట్స్ ఎక్స్పెన్స్ డెబిట్, లయబిలిటీ ఇన్కమ్ క్యాపిటల్ క్రెడిట్. సమ్ టైమ్స్ అసెట్స్ ఎక్స్పెన్స్ క్రెడిట్, లయబిలిటీ ఇన్కమ్ క్యాపిటల్ డెబిట్. సిచ్యువేషన్ బట్టి వస్తాయి. ఇలా మీకు మెటీరియల్స్ లో ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ 5 ప్రాబ్లమ్స్ కి ఇదే విధంగా మీరు చేయాలి. మెటీరియల్లో మీకు 5 ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ 5 ప్రాబ్లమ్స్ కి ఇదే విధంగా మీరు చేయాలి. పేజీ నెంబర్ ఓకే సార్. పేజీ నెంబర్ 57. 58. ఓకే. 5 ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇప్పుడు క్యాపిటల్ పక్కన ఏం లేదంటే క్యాష్ అని ఊహించుకోవాలి. మీరు మీ కాలేజీలో లాగా చేయకూడదు. మీ కాలేజీలో ఎలా చేసి ఉంటారు? డెబిట్ క్యాష్ అకౌంట్ డేటా టు Two. క్రెడిట్ Capital. క్యాపిటల్ అకౌంట్. ఇలా చేయకండి. ఇలా చేస్తే అది ఎందుకు డెబిట్ అయింది, ఎందుకు క్రెడిట్ అయింది అనేది తెలియదు చాలా మందికి. సో చాలా మంది బట్టి కొట్టేస్తారు. ఓకే. ఇలా చేయకూడదు. అలా చేస్తే క్యాష్ దాని రూల్ ఏంటి, ఎందుకు అది డెబిట్ అయింది, క్యాపిటల్ దాని రూల్ ఏంటి, ఎందుకు క్రెడిట్ అయింది అని తెలియాలా. అలా తెలిస్తేనే సబ్జెక్ట్ వస్తుంది. ఇప్పుడు డెబిట్ పర్చేజ్ అకౌంట్, తర్వాత టు బాలాజీ. అరే ఇది ఎందుకు డెబిట్ అయింది, ఎందుకు క్రెడిట్ అయింది తెలియాలి కదా. అలా తెలియాలంటే నువ్వు ఈ ప్యాటర్న్ చేయాలి. ఇప్పుడు నేను చెప్పాను కదా, ఆ ప్యాటర్న్ మీరు చేయాలి. ఆ ప్యాటర్న్ మీరు చేస్తే, ఈ ప్యాటర్న్ మీరు చేస్తే ఎందుకు డెబిట్ అయింది, ఎందుకు క్రెడిట్ అయింది జీవితకాలం గుర్తుంటుంది. మీరు డైరెక్ట్గా ఇలా చేసేసారనుకోండి, నో యూజ్, ఎవరికి యూజ్ ఉండదు. సో అది ఈ ప్యాటర్న్ చేయాలి. ఈ ప్యాటర్న్ చేయండి. ఈ ప్యాటర్న్ చేస్తే సబ్జెక్ట్ వస్తుంది. ఓకే. క్యాపిటల్, పర్చేజ్, క్యాష్ ఇవన్నీ ఫస్ట్ ప్రాబ్లం, సెకండ్ ప్రాబ్లం, థర్డ్ ప్రాబ్లం ఇవన్నీ ఇప్పుడు నేను ఎలా చెప్పానో అలా చేశారంటే, బై హ్యాండ్తో మీరు రాశారంటే జీవితకాలం గుర్తుపెట్టుకుంటారు. ఎక్కడ బట్టి కొట్టాల్సిన అవసరం ఉండదు. ఈ 3 days చెప్పబోయే క్లాసెస్ ఎవరైతే పర్ఫెక్ట్గా వింటారో 100% సక్సెస్ అవుతారు మార్కెట్లో. వీడియోని 1-2 సార్లు చూడాలి, అప్పుడే సబ్జెక్ట్ వస్తుంది. ఎవరికి ఫస్ట్ టైం రాదు, 1-2 సార్లు వినాలి. క్లియరా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఎనీవన్ ప్లీజ్ లెట్ మీ కన్ఫర్మ్. ఎనీ డౌట్స్?
సార్ సార్ ఆ నోట్స్ అది ఎక్కడ మెటీరియల్ ఎక్కడ? ఓకే. సార్ మెయిల్ రాలేదు సార్, మెయిల్ ఏం రాలేదు సార్ నాకు. హలో ఓకే, డన్ గైస్. వన్స్ అగైన్ వెరీ గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. లాస్ట్ క్లాస్లో మనం అకౌంట్స్లో బేసిక్స్ గురించి డిస్కస్ చేసాం. అకౌంట్స్ అంటే ఏంటి, టైప్స్ ఆఫ్ అకౌంట్స్ అంటే ఏంటి, తర్వాత టైప్స్ ఆఫ్ ఎక్స్పెన్సెస్, ఇన్కమ్స్, ఓకే, టైప్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్, డెబిట్ క్రెడిట్ ఎలా చేయాలనో లాస్ట్ క్లాస్లో మనం క్లియర్గా డిస్కషన్ చేయడం జరిగింది. టుడే క్లాస్లో మనం గ్రూప్స్ అండ్ లెడ్జర్స్ టాలీ ప్రైమ్ 7.0 లేటెస్ట్ వర్షన్ మనము గ్రూప్స్ అండ్ లెడ్జర్స్ గురించి డిస్కస్ చేస్తున్నాం. ఆల్మోస్ట్ అందరూ కూడా టాస్క్ కంప్లీట్ చేశారు అనుకుంటున్నాను. ఒకవేళ చేయకపోయింటే దయచేసి ఆ టాస్క్ అనేది కంప్లీట్ చేసుకోండి. సో ఈ 3 days చెప్పబోయే బేసిక్ క్లాసెస్ ఏవైతే ఉంటాయో అవి చాలా 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 ఇంపార్టెంట్. ఈ 3 days బేసిక్ క్లాసెస్ బాగా ఎవరైతే అర్థం చేసుకుంటారో ఫర్దర్ క్లాసెస్ అన్ని కూడా చాలా ఈజీగా ఉంటాయి. ముందే ఇన్ఫార్మ్ చేస్తున్నాం. ఓకే, డన్. సో ఇప్పుడు టాలీ ప్రైమ్ రిలీజ్ 7.0లో మనము గ్రూప్స్ అండ్ లెడ్జర్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, డన్. వన్స్ టాలీలో మీరు ఒక కంపెనీ క్రియేషన్ చేశారంటే డిఫాల్ట్గా టాలీ కంపెనీ వాళ్ళు 28 గ్రూప్స్, 2 లెడ్జర్స్, 24 ఓచర్ టైప్ కీస్ ఇవి ప్రీ డిఫైన్డ్గా ఉంటాయి. మీరు 1 lakh కంపెనీస్ క్రియేషన్ చేసిన 1 lakh కంపెనీస్ క్రియేషన్ చేసిన ఇవి ప్రీ డిఫైన్డ్గా 1 lakh కంపెనీస్లో ఇవి ఇచ్చేస్తారు. ఇవి కంపల్సరీ. ఓకేనా, రేపు ఇంటర్వ్యూలో మీరు అడిగినప్పుడు చెప్పాలి. వన్స్ టాలీలో ఒక కంపెనీ క్రియేషన్ చేస్తూనే మనకి టోటల్ గ్రూప్స్ ఎన్ని ఉంటాయి, లెడ్జర్స్ ఎన్ని ఉంటాయి, ఓచర్స్ ఎన్ని ఉంటాయి సార్ నన్ను అడిగినప్పుడు మీరు వీటిని చెప్పాలి. 28 గ్రూప్స్ ఉంటాయి, 2 లెడ్జర్స్ ఉంటాయి, 24 ఓచర్ టైప్ కీస్ ఉంటాయి. ఇది ఒక ఇంటర్వ్యూ క్వశ్చన్. ఓకే, సో ఈరోజు మనం డిస్కస్ చేసేది టోటల్ గ్రూప్స్ గురించి, లెడ్జర్స్ గురించి డిస్కస్ చేస్తాం. రేపటి క్లాస్లో ఓచర్స్ గురించి డిస్కస్ చేస్తాం. ఓకే, ఈ 28 గ్రూప్స్ని ఎలా డివైడ్ చేశారు, ఏ విధంగా డివైడ్ చేశారు అనేది కూడా ఇప్పుడు మనం చెక్ చేస్తాం. ఇప్పుడు మీరు చూడండి, టోటల్ 28 ప్రీ డిఫైన్డ్ గ్రూప్స్. వీటిలో మనం చూసుకుంటే ప్రైమరీ గ్రూప్స్ 15, సబ్ గ్రూప్స్ 13. ఈ ప్రైమరీ గ్రూప్స్ ని మళ్ళీ ఎలా కేటగిరీజ్ చేశారు? బ్యాలెన్స్ షీట్ లో 9 గ్రూప్ ఐటమ్స్ ఉంటాయి, ప్రాఫిట్ అండ్ లాస్ లో 6 గ్రూప్ ఐటమ్స్ ఉంటాయి. సో చూద్దాం అవి ఏంటి అనేది చూద్దాం. సబ్ గ్రూప్స్ ఐటమ్స్ లో 13 ఉంటాయి, బ్యాలెన్స్ షీట్ లో 13 సబ్ గ్రూప్ ఐటమ్స్ ఉంటాయి. ఇవి టోటల్ గా 28 గ్రూప్స్ అంటాం. ఈ 28 గ్రూప్స్ గురించి మనం తెలుసుకోవాలి. మీరు కామర్స్ స్టూడెంట్స్ అయినా నాన్ కామర్స్ స్టూడెంట్స్ అయినా వీటి గురించి తెలుగులో మీనింగ్ తెలుసుకొని ప్రాపర్ నాలెడ్జ్ మైండ్లో పెట్టుకొని జస్ట్ గుర్తు పెట్టుకుంటే చాలు. మీరు ఇంటర్లో 2 years, డిగ్రీలో 3 years, ఎంబీఏ ఎంకామ్ 3 years, టోటల్గా 8 years సబ్జెక్ట్ని మీరు జస్ట్ బాగా క్లాస్ విని మైండ్లో పెట్టుకుంటే చాలు. ఓకే, 8 years సబ్జెక్ట్ని మీరు 30-35 daysలో గుర్తు పెట్టుకుంటే ఎనఫ్. ప్రాపర్గా గైడెన్స్, ప్రాపర్గా క్లాస్ అయిన తర్వాత ప్రాపర్గా తెలుసుకోవడం. ఓకే, డన్. ఇప్పుడు వీటి గురించి మనం డిస్కస్ చేద్దాం. మనకి ఆ 28 గ్రూప్స్ మనకు టాలీ ప్రైమ్ 7.0లో ఇలా చూపిస్తాయి. వీటిని వెళ్ళి ఒకసారి చూసుకోవచ్చు, చెక్ చేసుకోవచ్చు. అది మనం ఫర్దర్ క్లాస్లో తెలుసుకుంటాం. సో తర్వాత మనకి లెడ్జర్స్ 2 ఉంటాయమ్మా, క్యాష్, ప్రాఫిట్ అండ్ లాస్. వీటిని మీరు చేయాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్గా టాలీ కంపెనీ ఇచ్చేస్తుంది. వీటిలో బోల్డ్లో, ఇటాలిక్లో ఉంటాయి. ఓకే, ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు మీరు చెప్పండి, క్యాపిటల్ అంటే ఏంటిమా? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ క్యాపిటల్? క్యాపిటల్ అంటే ఏంటి? ఎనీవన్ చెప్పండి గైస్. బోనస్. మనం
ఒక న్యూ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ మన దగ్గర ఏముండాలి? ఫర్ ఎగ్జాంపుల్ లోకేష్ ఐటీ సొల్యూషన్స్ అని ఒక కంపెనీ స్టార్ట్ చేస్తున్నాను. ఈ కంపెనీ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ నా దగ్గర ఏముండాలి? ఎనీవన్? క్యాపిటల్. క్యాపిటల్ ఉండాలి. వెరీ గుడ్. సో ఫస్ట్ మన దగ్గర ఏముండాలి? క్యాపిటల్ ఉండాలి. ఈ క్యాపిటల్ అంటే ఏంటి మా అసలు చెప్పండి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ క్యాపిటల్? తెలుగు మీనింగ్ కాదు, దాన్ని ఎందుకు క్యాపిటల్ అనాలి? క్యాపిటల్ అంటే ఎవరు ఇస్తారు? క్యాపిటల్ బిజినెస్ కి ఎవరు ఇస్తారమ్మా? ఓనర్. సో ఎవరు ఇస్తారు? ఓనర్ ఆఫ్ ది పర్సన్. ఓకే, ఓనర్ పేరు ఏం పేరు మా? ఫర్ ఎగ్జాంపుల్ ఓనర్ పేరు వచ్చేసి లోకేష్. ఇప్పుడు బిజినెస్ పేరు వచ్చేసి లోకేష్ ఐటీ సొల్యూషన్స్. లోకేష్ ఐటీ సొల్యూషన్స్ అనే కంపెనీ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ బిజినెస్ కి క్యాపిటల్ కావాలి. ఆ క్యాపిటల్ అనే పర్సన్ పేరు ఏం పేరు మా? లోకేష్. లోకేష్ పేరుకు బదులు క్యాపిటల్ అని బిజినెస్ రాసుకోవాలి. ఎందుకంటే ఓనరు బిజినెస్ కి అప్పుగా డబ్బులు ఇచ్చాడు. ఓనరు బిజినెస్ కి అప్పుగా డబ్బులు ఇచ్చాడు. సో బిజినెస్ లో ఓనర్ కూడా ఒక ఎంప్లాయీ. గుర్తుపెట్టుకోండి, బిజినెస్ లో ఓనర్ కూడా ఒక ఎంప్లాయీ. లోకేష్ అనే పర్సన్ కూడా ఒక ఎంప్లాయీ. బిజినెస్ ఓనర్ కూడా డబ్బులు ఇవ్వాలి, శాలరీ ఇవ్వాలి. ఏమంటే బిజినెస్ అనేది హ్యూమన్ బీయింగ్ కాదు, హ్యూమన్ బీయింగ్ కాదు. కాబట్టి ఆ బిజినెస్ తనంతగా అది పని చేసుకోలేదు. కాబట్టి ఈ ప్లేస్ లో ఎవరు నిలబడి పని చేస్తారు? ఓనర్. ఓనర్ అనే పర్సన్ లోకేష్ ఐటీ సొల్యూషన్స్ అనే కంపెనీలో నిలబడి ఈ బిజినెస్ కి అవుట్ సైడ్ నుంచి ఏం వస్తున్నాయి, అవుట్ సైడ్ కి ఏం వెళ్తున్నాయి అని ఈ బిజినెస్ యొక్క ప్రాఫిట్ అండ్ లాస్, బిజినెస్ ప్రాసెస్ అంతా వర్క్ చేస్తూ ఉంటాడు. బిజినెస్ ఎవరి దగ్గర అప్పు తీసుకుంది? ఓనర్ దగ్గర అప్పు తీసుకుంది. ఎంత తీసుకుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 crores, 5 CR తీసుకుంది. ఓకే, సో ఓనర్ పేరే క్యాపిటల్. ఓనర్ పేరే ఏమంటారమ్మా? క్యాపిటల్. సో ఓనర్ కాబట్టి యాజ్ పర్ అకౌంట్స్ లా ప్రకారంగా ఓనర్ పేరు బదులు క్యాపిటల్ అని రాసుకుంటుంది. ఏం రాసుకుంటుందమ్మా? లోకేష్ అని రాయకుండా ఓనర్ పేరుకు బదులు క్యాపిటల్ అని రాసుకుంటుంది. దట్ ఈస్ కాల్డ్ క్యాపిటల్ అంటారు. గుర్తుపెట్టుకోండి. ఓకే, డన్. సో తర్వాత నెక్స్ట్ ఏంటి చెప్పండి? ఇప్పుడు ఓనరే బిజినెస్ కు డబ్బులు ఇచ్చాడు. దట్ ఈస్ కాల్డ్ క్యాపిటల్. ఒక 5 crores ఇచ్చాడు. ఓనర్, లోకేష్ అనే ఓనర్ బిజినెస్ కి ఒక 5 CR ఇచ్చాడు. దట్ ఈస్ కాల్డ్ క్యాపిటల్. ఓనరే తన పర్సనల్ యూజ్ కోసం ఆ 5 crores నుంచి 2 crores తీసుకున్నాడు. పర్సనల్ యూజ్ కోసం పర్టికులర్ గా మెన్షన్ చేస్తున్నా. ఓనరే బిజినెస్ నుంచి పర్సనల్ యూజ్ కోసం 2 CR తీసుకున్నాడు. దట్ ఈస్ కాల్డ్ ఏమంటారు దాన్ని? డ్రాయింగ్. డ్రాయింగ్స్. అంటారు. ఈ డ్రాయింగ్స్ అనే పేరు గాని, క్యాపిటల్ అనే పేరు గాని, ఇవి రెండు ఓనర్ కి మాత్రమే ఉంటాయి. ఈ యూనిక్ నేమ్స్ అవుటర్స్ ఎవరైనా ఇస్తే ఈ యూనిక్ నేమ్స్ ఉండవు. ఓనర్ కి మాత్రమే ఈ యూనిక్ నేమ్స్ ఉంటాయి. గుర్తుపెట్టుకోండి. సో ఓనరే బిజినెస్ కు డబ్బులు ఇస్తే అప్పుగా క్యాపిటల్. ఓనరే బిజినెస్ నుంచి పర్సనల్ యూజ్ కోసం తీసుకుంటే దట్ ఈస్ కాల్డ్ డ్రాయింగ్స్. మీరు చేసే ప్రాబ్లమ్స్ లలో ఎక్కడైనా క్యాపిటల్ అని వచ్చినా, డ్రాయింగ్స్ అని వచ్చినా ఏ గ్రూప్ తీసుకోవాలి? ఆటోమేటిక్ గా ఇక్కడ ఏం తీసుకోవాలమ్మా? ఏ గ్రూప్ తీసుకోవాలండి? పర్సనల్. పర్సనల్ అకౌంట్. క్యాపిటల్. గ్రూప్ ని అడిగేది పర్సనల్ అకౌంట్ కాదు. ఏ గ్రూప్ తీసుకోవాలి అక్కడ? క్యాపిటల్ గ్రూప్స్. క్యాపిటల్ గ్రూప్. క్యాపిటల్ అని వచ్చినా, డ్రాయింగ్స్ అని వచ్చినా క్యాపిటల్ గ్రూప్ తీసుకోవాలి. డెబిట్ క్రెడిట్ క్లాస్ వదిలేయండి కాసేపు, దాని మైండ్ లో పెట్టుకోవద్దు. ప్రజెంట్ ఏ క్లాస్ జరుగుతుందో అది మాత్రం పెట్టుకోండి. మనము గ్రూప్స్, లెడ్జెస్ గురించి మాట్లాడుతున్నాం. నాట్ ఓన్లీ పర్సనల్, రియల్, నామినల్, వాటి గురించి మాట్లాడలేదు ఇక్కడ. ఓకే, సో నీకు వర్క్ చేసేటప్పుడు క్యాపిటల్ అనే వర్డ్ కనపడింది, డ్రాయింగ్ అనే వర్డ్ కనపడింది. ఆ లెడ్జెస్ అండర్ గ్రూప్ ఏమొస్తుంది అనే క్లాస్ ఇక్కడ తెలుసుకుంటున్నాం అంతే. ఓకే, ఇవి రెండు ఎక్కడ కనపడినా ఏం తీసుకోవాలి మీరు? గ్రూపు
క్యాపిటల్ అని తీసుకోవాలి. ఓకే. ఒక న్యూ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ మనకి క్యాపిటల్ కావాలి అని చెప్పాం. ఓకే, డన్. ఫస్ట్ మనకి బిజినెస్ స్టార్ట్ చేయాలంటే క్యాపిటల్ కావాలి. ఓన్లీ క్యాపిటల్ టు 5 CR ఉంది మా. 5 CR ఉంటే సరిపోతుందా? నెక్స్ట్ నీ బిజినెస్కి ఏం కావాలి చెప్పండి? స్టాక్ ఆర్ గూడ్స్ కావాలి. స్టాక్ ఆర్ గూడ్స్ కావాలంటే మన బిజినెస్ ఎక్కడికి వెళ్ళి పర్చేజ్ చేయాలి మార్కెట్లో స్టాక్ని? సప్లయర్స్. సప్లయర్స్ దగ్గర వెళ్ళి పర్చేజ్ చేయాలి. అప్పుడు మన బిజినెస్ ఎవరి దగ్గర వెళ్ళి పర్చేజ్ చేస్తుంది మార్కెట్లో? ఒకే సప్లయర్ దగ్గర ఉంటుందా స్టాక్ ఆర్ గుడ్స్, లేదంటే ఎన్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ దగ్గర వెళ్తుందా చెప్పండి? ఒకే పర్సన్ దగ్గర వెళ్తుందా? ఎన్ నెంబర్ ఆఫ్ పర్సన్స్. ఎన్ నెంబర్ ఆఫ్ పర్సన్స్. అందరి దగ్గర స్టాక్ ఉండదు కదా. ఓకే. సో కొందరి దగ్గర స్టాక్ ఆర్ గుడ్స్ వాళ్ళకి కావాల్సిన వస్తువులు ఒకే సప్లయర్ దగ్గర ఉండవు. కొందరి దగ్గర ఏమో కొన్ని ఉంటాయి, మరొకరి దగ్గర మరికొన్ని వస్తువులు ఉంటాయి. ఓకే. కొందరి దగ్గర ఎలక్ట్రికల్ గుడ్స్ ఉంటాయి, మరి కొందరి దగ్గర లైక్ క్లాత్ ఉంటుంది, మరి కొందరి దగ్గర కార్స్ ఉంటాయి, మరి కొందరి దగ్గర మీకు సిమెంట్ ఉంటుంది. ఇలా రకరకాలు ఉండొచ్చు. ఒకే సప్లయర్ దగ్గర అన్ని వస్తువులు దొరకవు. అలాంటప్పుడు మన బిజినెస్ ఏం చేస్తుంది? లైక్ ఇక్కడ పర్చేజ్ ఫ్రమ్ రాజా ట్రేడర్స్, రమేష్ ఎంటర్ప్రైజెస్, కిషోర్ షోరూమ్, నీరజ ప్లేవుడ్, ఇలా రకరకాల సప్లయర్స్ దగ్గర నుంచి స్టాక్ ఆర్ గూడ్స్ ని పర్చేజ్ చేస్తుంది. రకరకాల సప్లయర్స్ దగ్గర నుంచి స్టాక్ ఆర్ గూడ్స్ పర్చేజ్ చేస్తుంది. కానీ పర్చేజ్ అనే లెడ్జర్ మనం ఒక్కసారే చేయాలి. ఓన్లీ వన్ టైం. వన్ టైం మాత్రమే పర్చేజ్ అనే లెడ్జర్ అని చేయాలి. సార్ 100 సార్లు పర్చేజ్ వచ్చిందని 100 సార్లు చేయకూడదు. ఒకే ఒకసారి చేయాలి. కానీ ఈ సప్లయర్స్ అనే వాళ్ళు రిపీట్ అవుతూ ఉంటారు. సేమ్ పర్సన్ వస్తే ఒక్కసారి చేయాలి. లేదు డిఫరెంట్ సప్లయర్స్ వస్తున్నారంటే ఒక్కసారి మాత్రం మ్యాండేటరీగా అతని పేరు, అతని అడ్రస్, అతని డిస్టిక్, పిన్ కోడ్ అవన్నీ ఒక్కసారి చేయాలి. ఈరోజు వచ్చి పర్చేజ్ చేశాడు, మళ్ళీ 1 వీక్ తర్వాత అదే పర్సన్ వచ్చాడు అనుకోండి, ఆల్రెడీ మీరు లెడ్జర్ చేశారు కదా, అదే లెడ్జర్ మీద ఎంట్రీ పాస్ చేస్తారు. లేదు ఆ పర్సన్ వేరు, వేరే పర్సన్ వేరంటే మళ్ళీ కొత్తగా క్రియేట్ చేయాలి పర్సన్ని. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. సో పర్చేజ్ ఫ్రమ్ రాజా ట్రేడర్స్, పర్చేజ్ ఫ్రమ్ రమేష్ ఎంటర్ప్రైజెస్, పర్చేజ్ ఫ్రమ్ కిషోర్ షోరూమ్, పర్చేజ్ ఫ్రమ్ నీరజా ప్లేవుడ్. 10 సార్లు పర్చేజ్ వచ్చింది, కానీ ఒక్కసారే చేయాలి. సప్లయర్స్ కూడా ఒక్కసారే చేయాలి. రిపీటెడ్ గా అదే పర్సన్ వస్తే ఒక్కసారే, వేరు వేరు వస్తే కంపల్సరీ కొత్త లెడ్జర్ క్రియేట్ చేయాలి. ఓకే. సో ఇక్కడ పర్చేజెస్ ఫ్రమ్ రామ్ ట్రేడర్స్, పర్చేజెస్ ఫ్రమ్ ప్రియా మర్చెంట్స్, పర్చేజెస్ ఫ్రమ్ దినేష్ ఎంటర్ప్రైజెస్. సో మీకు వర్క్ చేసేటప్పుడు పర్చేజెస్ అనే లెడ్జర్ వచ్చిందంటే ఏం తీసుకోవాలి? గ్రూపు పర్చేజెస్ తీసుకోవాలి. పర్చేజ్ పక్కన నేమ్ వచ్చిందంటే ఏం తీసుకోవాలి? మన లాంగ్వేజ్ లో సప్లయర్స్ గివర్స్ అంటారు, టాలీ లాంగ్వేజ్ లో సండ్రీ క్రెడిటార్స్. సండ్రీ క్రెడిటార్స్. ఇక్కడ చెప్పండి, పర్చేజ్ ఫ్రమ్ రాజా, దీంట్లో ఎన్ని లెడ్జర్స్ ఉన్నాయి? ఒకటా రెండా చెప్పండి? ఎన్ని ఉన్నాయమ్మా? ఎన్ని ఉన్నాయండి? One, పర్చేజ్ Two, ఫ్రమ్ two. రాజా ట్రేడర్స్ అంటే ఎన్ని లెడ్జర్స్ ఉన్నాయి? ఒకటా రెండా? 2 ఉన్నాయి. 2 ledgers. 2 ఉన్నాయి. పర్చేజ్ ఏం తీసుకోవాలి? పర్చేజ్ కి Purchase. పర్చేజ్ గ్రూపే తీసుకోవాలి. ఓకే. రాజాకి ఏం తీసుకోవాలి? సండ్రీ Sundry credit. క్రెడిటార్స్. తర్వాత పర్చేజ్ ఫ్రమ్ రమేష్ ఎంటర్ప్రైజెస్, పర్చేజ్ ఫ్రమ్ కిషోర్ ఎంటర్ప్రైజెస్, పర్చేజ్ ఫ్రమ్ నీరజ ఎంటర్ప్రైజెస్. ఇప్పుడు పర్చేజ్ 4 సార్లు వచ్చింది. 4 సార్లు చేయాలా? పర్చేజ్ ఒకసారి సరిపోతుందా చెప్పండి? ఒకటేసారి One time. సరిపోతుంది సార్. బట్ వీళ్ళందరూ వేరు వేరు కదా, వీళ్ళందరికీ చేయాల్సిందేనా సండ్రీ క్రెడిటర్ అని మనం కంపల్సరీగా చేయాలి. Yeah. చేయాల్సిందే. వీళ్ళందరికీ కూడా సేమ్ సండ్రీ క్రెడిటర్స్, కానీ పర్చేజ్ మాత్రం ఒకసారి చేయాలి. ఓకే, క్లియర్? అర్థమైందా ఇది పర్చేజ్ అనేది? యా. సో ఫస్ట్ బిజినెస్ స్టార్ట్ చేసాం ఒక 5 crores పెట్టి. మన బిజినెస్ కావాల్సిన స్టాక్ ఆర్ గూడ్స్ అనేది సప్లయర్స్ దగ్గర నుంచి పర్చేజ్ చేసాం.
ఒక 1 crore పర్చేజ్ చేశారండి. దానిలో ఒక 10 లైక్ ఒక 20 lakhs సరుకు డ్యామేజ్ జరిగింది. అప్పుడు దాన్ని ఏం చేస్తాం మనం మళ్ళీ పర్చేజ్ రిటర్న్స్ ఇస్తాం. పర్చేజ్ రిటర్న్స్ వచ్చినా ఏ గ్రూప్ తీసుకోవాలి? ఏ గ్రూప్ తీసుకోవాలమ్మా? పర్చేజ్ చేసే తీసుకోవాలి. ఓకే, పర్చేజ్ అనేది సపరేట్ లెడ్జర్, పర్చేజ్ రిటర్న్స్ అనేది సపరేట్ లెడ్జర్. రెండు సపరేట్ గా వచ్చినా ఏ గ్రూప్ తీసుకోవాలి? ఇక్కడ మనం పర్చేజ్ అకౌంట్స్ తీసుకోవాలి. ఓకే, క్లియర్? ఈ చార్ట్ అర్థమైందా గైస్? ప్లీజ్ లెట్ మీ కన్ఫర్మ్. ఒక న్యూ బిజినెస్ స్టార్ట్ చేసాం. ఆ న్యూ బిజినెస్ లో మన బిజినెస్ కావాల్సిన స్టాక్ ఆర్ గుడ్స్ ని పర్చేజ్ చేసాం. బాగుంది. నెక్స్ట్ ఏం చేయాలి? వాటి మీద ప్రాఫిట్ యాడ్ చేసుకొని మార్కెట్ లో కస్టమర్స్ కి సేల్ చేయాలి. స్టాక్ ఆర్ గుడ్స్ ని కస్టమర్ కి సేల్ చేయాలి. సేల్స్ టు జై ట్రేడర్స్, హర్ష మర్చెంట్స్, కళ్యాణ్ ప్రైవేట్ లిమిటెడ్, ధీరజ్ సొల్యూషన్స్. ఇప్పుడు సేల్స్ టు ఇక్కడ 4 times వచ్చింది మా. 4 times వచ్చిందని సేల్స్ అని 4 times చేస్తావా, 1 time చేస్తావా? చెప్పండి. 1 time, sir. 1 time చేయాలి. సేల్స్ కి ఏం గ్రూప్ తీసుకోవాలి? సేల్స్ గ్రూపే తీసుకోవాలి. సేల్స్ గ్రూప్. ఇక్కడ 1 CR కి నువ్వు సేల్ చేసావు కస్టమర్ కి, దాంట్లో 20 lakhs డ్యామేజ్ జరిగింది. అప్పుడు ఏం రాయాలి? సేల్స్ రిటర్న్. ఏ సప్లయర్ కి అయితే నువ్వు ఏ కస్టమర్ కి అయితే సేల్ చేసింటావో ఆ కస్టమర్ మళ్ళీ నీకు రిటర్న్ చేసింటాడు. సేల్స్ అనేది సపరేట్ లెడ్జర్, సేల్స్ రిటర్న్ అనేది సపరేట్ లెడ్జర్. ఈ రెండు ఏ వచ్చినా ఏ గ్రూప్ తీసుకోవాలి? సేల్స్ గ్రూపే తీసుకోవాలి. బట్ వీళ్ళందరూ వచ్చారు కదా, వీళ్ళందరికీ మన లాంగ్వేజ్ లో ఏమంటారు? బయ్యర్స్ లేదా రిసీవర్స్ అంటారు. అదే టాలీలో దీన్ని ఏమని పిలుస్తాం? సండ్రీ డెప్టార్స్. ఏం పిలుస్తాం ఇక్కడ మనం? సండ్రీ డెప్టార్స్. వీళ్ళందరినీ ఏమని పిలుస్తాం? సండ్రీ డెప్టార్స్. సో ఒకే పర్సన్ మళ్ళీ వస్తే ఎన్నిసార్లు చేయాలి? ఒకసారి చేయాలా, మళ్ళీ చేయాలా? చెప్పండి. 1 టైమే చేయాలి. అదే పర్సన్ ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ 100 సార్లు వచ్చినా నువ్వు స్టార్టింగ్ లో క్రియేషన్ చేసుకుంటావు కదా, అదే పర్సన్ తీసుకుంటావు. అదే వేరు పర్సన్స్ వస్తే వేరు పర్సన్ తీసుకోవాలి. సేల్స్ పక్కన నేమ్ వస్తే సండ్రీ డెప్టార్స్, పర్చేజ్ పక్కన నేమ్ వస్తే సండ్రీ క్రియేటర్స్. గుర్తుపెట్టుకోండి. ఓకే, సేల్స్ టు నవీన్ ట్రేడర్స్, సేల్స్ టు బాలు ప్రైవేట్ లిమిటెడ్. ఓకే, సో ఇలా సేల్స్ కి సేల్స్ రిటర్న్ కి సేల్స్ తీసుకోవాలి. నేమ్ ఆఫ్ ది డెప్టార్స్ నేమ్స్ వస్తే వారికి అండర్ లో సండ్రీ క్రియేటర్స్, సండ్రీ డెప్టార్స్ తీసుకోవాలి. క్లియర్ మా? అర్థమైందా? ఈ పాయింట్ అర్థమైందా? యా. సో తర్వాత డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అని ఎక్కడ జరుగుతాయి మా డైరెక్ట్ ఎక్స్పెన్సెస్? చెప్పండి. ఫ్యాక్టరీలో జరుగుతాయి. ఈ 3 days క్లాసెస్ మళ్ళీ రిపీట్ అవుతూ వస్తాయి. డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అని ఎక్కడ జరుగుతాయి? ఫ్యాక్టరీలో జరుగుతాయి. ఓకే, ఫ్యాక్టరీలో డైలీ వేజెస్ కు పనిచేసే వాళ్ళు ఉంటారు. ఓకే, అదే విధంగా శాలరీ కూడా పనిచేసే వాళ్ళు ఉంటారు. ఓకే, ఇప్పుడు డైలీ వేజెస్ పనిచేసే వాళ్ళు మార్నింగ్ నుంచి పనిచేసి ఓకే మళ్ళీ ఈవినింగ్ మనీ తీసుకొని వెళ్ళిపోతారు. ఓకే ఓకే, దట్ ఈస్ కాల్డ్ వేజెస్. తర్వాత ఫ్యాక్టరీ ఓన్ కాకపోతే ఫ్యాక్టరీకి రెంట్ పే చేయాలి. ఆ ఫ్యాక్టరీలో మెషిన్లు పనిచేయాలంటే పవర్ ఉండాలి, ఫ్యూయల్ ఉండాలి. ఆ ఫ్యాక్టరీ నుంచి స్టాక్ ఒక ప్లేస్ నుంచి మరో ప్లేస్ లోకి వెళ్ళాలంటే క్యారేజ్ ఇన్వర్స్. వేరే దేశాలకు ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ కానీ చేస్తారు. ఓకే, గోడౌన్ రెంట్, ఇలాంటివి ఏవి వచ్చినా అండర్ గ్రూప్ లో ఏం తీసుకోవాలి? అండర్ గ్రూప్ లో ఏం తీసుకోవాలమ్మా? డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఏం తీసుకోవాలి? డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఫ్యాక్టరీ రెంట్ అని, ఓకే,
పవర్ అండ్ ఫ్యూయల్ అని. ఓకే, తర్వాత లైక్ ఇంకా మనకి ఏమొస్తాయి ఇక్కడ, క్యారేజ్ గోడౌన్ రెంట్ అని. క్యారేజ్ ఇన్వర్ట్స్ అని. ఓకే, వాటర్ చార్జెస్ అని, క్యారేజ్ గ్యాస్ ఇన్వర్ట్స్ చార్జెస్ అని, క్యారేజ్ ఇన్వర్స్ అని. ఇలా ఏవి వచ్చినా మనం అండర్ గ్రూప్ ఏం తీసుకోవాలి, డైరెక్ట్ Direct. ఎక్స్పెన్సెస్ తీసుకోవాలి. ఏం తీసుకోవాలమ్మా, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. మీరు వర్క్ చేసేటప్పుడు ఇవి ఏ వచ్చినా మీరు డైరెక్టే తీసుకోవాలి. ఓకే, సో తర్వాత ఇక్కడ ఏ వచ్చినా మీరు అండర్ గ్రూప్ లో డైరెక్ట్ ఎక్స్పెన్స్ తీసుకోవాలి. నెక్స్ట్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఎక్కడ జరుగుతాయమ్మా, ఆఫీస్ లో. ఆఫీసు. ఇప్పుడు ఎంప్లాయీస్ కి కంపల్సరీగా శాలరీస్ ఇవ్వాలి, రూమ్ రెంట్ పే చేయాలి, ఆఫీస్ అన్నాక టెలిఫోన్ బిల్ ఉంటుంది, ఎలక్ట్రిసిటీ బిల్ ఉంటుంది. సో తర్వాత ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి, పోస్టేజ్ ఉంటుంది, స్టేషనరీ ఉంటుంది. ఓకే, సో తర్వాత డిప్రిసియేషన్ ఉంటాయి. ఇవన్నీ ఏంటి, బిజినెస్ లో మంత్లీ జరిగే ఎక్స్పెన్సెస్. ఇవి ఎక్కడ కనపడినా మీకు అండర్ గ్రూప్ ఏం తీసుకోవాలి, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ తీసుకోవాలి. ఎక్కడ తీసుకోవాలి, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఇంకా డిస్కౌంట్ రిసీవ్డ్, డిస్కౌంట్ అలౌడ్ అని, ఇంట్రెస్ట్ పెయిడ్ అని, కమిషన్ పెయిడ్ అని, బ్యాడ్ డెబ్ట్స్ అని, ఇన్సూరెన్స్ అని, ఇలాంటివి ఏ వచ్చినా అండర్ లో ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ తీసుకోవాలి. ఇవన్నీ ఎక్కడ జరుగుతాయి, ఫ్యాక్టరీలో జరుగుతాయి. ఎక్కడ జరుగుతాయమ్మా ఇవన్నీ, ఫ్యాక్టరీలో జరుగుతాయి. ఓకే, ఓకేనా. ఆఫీస్ లో సార్. యా, నెక్స్ట్ లోన్స్ అండ్ లైబిలిటీ. లోన్స్ అండ్ లైబిలిటీ అంటే ఏంటి, లోన్స్ అండ్ లైబిలిటీ అంటే ఏంటి, అంటే మన బిజినెస్ ఏం చేస్తుంది, లోన్ తెచ్చుకుంటుంది. లోన్ టేకెన్ బై ఎస్బిఐ బ్యాంక్, ముతూట్ ఫైనాన్స్, రాజా మర్చెంట్స్. ఇలా బిజినెస్ బ్యాంకుల దగ్గరైనా లోన్ తెచ్చుకోవచ్చు. ఓకే, లేదంటే ఫైనాన్స్ దగ్గరైనా లోన్ తెచ్చుకోవచ్చు, లేదు అంటే పర్సన్స్ దగ్గర అయినా లోన్ తెచ్చుకోవచ్చు. మన చాయిస్. ఎవరి దగ్గర లోన్ తీసుకున్నా అక్కడ మీనింగ్ అర్థం చేసుకోవాలి. మీనింగ్ ఏమంటున్నాం అక్కడ, లోన్ టేకెన్ ఆర్ టుక్. లోన్ టేకెన్ ఆర్ టుక్, V2 కానీ యూజ్ చేయొచ్చు, V3 కానీ యూజ్ చేయొచ్చు. ఓకే, సార్ ఇక్కడ బ్యాంక్ వచ్చింది కదా, పర్సన్ వచ్చాడు కదా, కంపెనీ వచ్చింది కదా అని సండ్రీ క్రెడిటార్ తీసుకుంటాము అనే మాట మాట్లాడకూడదు. ఇక్కడ మీనింగ్ ఏమంటున్నాం, లోన్ టేకెన్ అంటే అప్పు తీసుకుంటున్నాం. ఓకే, అప్పు తీసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ పర్సన్స్ వచ్చినా, బ్యాంక్స్ వచ్చినా, ఇన్స్టిట్యూషన్స్ వచ్చినా, ఏ వచ్చినా అండర్ గ్రూప్ లో లోన్స్ అండ్ లైబిలిటీ తీసుకోవాలి. అదే మన బిజినెస్ ఎవరికైనా లోన్ ఇస్తే, లోన్స్ అండ్ అడ్వాన్సెస్. ఇక్కడ లోన్ గివెన్ టు, అక్కడ లోన్ టేకెన్ ఫ్రమ్, అక్కడ ఫ్రమ్ వస్తుంది, ఇక్కడ టు వస్తుంది. బై అనా టు అనా రిలేటెడ్ కొంచెం. లోన్ గివెన్ టు HDFC బ్యాంక్, నరేష్ ట్రేడర్స్, మనపురం గోల్డ్, లేకుంటే లైక్ మ్యూచువల్ ఫండ్స్ ఏదైనా కానీ. మన బిజినెస్ లోన్ ఇస్తే ఎవరికైనా, అప్పుడు అండర్ గ్రూప్ ఏం తీసుకోవాలి, లోన్స్ అండ్ అడ్వాన్సెస్.
ఇక్కడ మన బిజినెస్ లోన్ ఇస్తుంది. లోన్ గివెన్ ఆర్ గివ్ V2 V3 ఎలా ఇచ్చినా లోన్స్ అండ్ అడ్వాన్సెస్ లో తీసుకో. ఓకే, తర్వాత ఫిక్స్డ్ అసెట్స్. నిన్న కూడా చెప్పినాం వీటి గురించి, మళ్ళీ ఒకసారి రిపీట్ అవుతున్నాయి. ఫిక్స్డ్ అసెట్స్ మోర్ దాన్ 1 year, మోర్ దాన్ 1 year. ఇప్పుడు అసెట్స్ కొంటాం మన బిజినెస్ కోసం, అమ్మడం కోసం కాదు. ఓకే, బిజినెస్ పర్పస్ కోసం. పర్పస్ ఏమేం కావాలి? ఫర్నిచర్, మెషినరీ, కంప్యూటర్, బిల్డింగ్స్, ల్యాండ్, బిల్డింగ్స్. ఇవన్నీ ఏంటి? కొనడానికా మన బిజినెస్ కోసం ఉపయోగించుకోవడానికా? చెప్పండి. యూజ్ చేయడానికి, మన బిజినెస్ కోసం యూజ్ చేయడం. ఉపయోగించుకోవడానికి. కొని అమ్మడం కోసం కాదు, కొని మన బిజినెస్ కోసం యూజ్ చేసుకోవాలి. సో వీటిని మనం ఏమంటామా? ఓకే, ఫిక్స్డ్ అసెట్స్ అంటాం. వీటిని మనం ఫిక్స్డ్ అసెట్స్. మీకు ఎక్కడ కనపడినా వీటి అండర్ గ్రూప్ లో మీరు ఏం తీసుకోవాలి? ఫిక్స్డ్ అసెట్స్ అని తీసుకోవాలి. ఓకే, మోర్ దాన్ 1 year. తర్వాత ఇండైరెక్ట్ ఇన్కమ్స్. ఇవన్నీ ఎక్కడ జరుగుతాయమ్మా? ఇండైరెక్ట్ ఇన్కమ్స్ అన్ని చెప్పండి. ఆఫీస్లో జరుగుతాయి. మీరు వర్క్ చేసే ప్లేస్ని బట్టి ఉంటాయమ్మా. ఇప్పుడు మీరు ఇంట్రెస్ట్ ఇస్తారండి, మీ ఫ్రెండ్స్కో మీ బిజినెస్ కో పార్ట్నర్కో ఇస్తారు. ఊరికనే ఇస్తారా? 1 lakh ఊరికనే ఇస్తారా అండి? 1 lakh ఇచ్చారు మీరు, 2 years తర్వాత అతను డబ్బులు ఇస్తున్నాడు, సేమ్ 1 lakhs ఇస్తే మీరు ఒప్పుకుంటారా? ఒప్పుకోరా? ఒప్పుకోరు కదండి. ఇంట్రెస్ట్ అడుగుతారు కదా. దట్ ఈస్ కాల్డ్ ఇంట్రెస్ట్ రిసీవ్డ్. మీరు ఒకరి కోసం వర్క్ చేస్తున్నారు. సో మీరు ఆ వర్క్ చేస్తే పర్ క్యాండిడేట్ మీద అతను 1000 రూపీస్ ఇస్తున్నాడు. ఒక కాలేజ్ ఉంది, ఆ కాలేజీలో ఒక 100 మందిని జాయిన్ చేపిస్తే 1 lakh ఇస్తా కమిషన్ అంటాడు. మీరు 100 మందిని జాయిన్ చేయించేశారు. సో అతను మీకు డబ్బులు ఇస్తున్నాడు కదా. దట్ ఈస్ కాల్డ్ కమిషన్ రిసీవ్డ్. మీరు 1 lakh మీరు పర్చేజ్ చేశారు స్టాక్ ఆర్ గుడ్స్, కానీ మీరు వాళ్ళకి డబ్బులు ఇచ్చేది మాత్రం 80,000. ఇంకా 20,000 ఇవ్వలేదు. దట్ ఈస్ కాల్డ్ డిస్కౌంట్ రిసీవ్. ఓకే, మీరు వేరే వాళ్ళ బిజినెస్ ఇన్వెస్ట్మెంట్ చేశారు 1 lakh, అది 2 years తర్వాత 2 lakhs అయింది. ఇన్వెస్ట్మెంట్ చేశారు 1 lakh, అది 2 years తర్వాత 2 lakhs అయింది. సో దేని మీద? ఇన్వెస్ట్మెంట్ మీద. దట్ ఈస్ కాల్డ్ ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్. ఇంట్రెస్ట్ ఇన్వెస్ట్మెంట్. ఓకే, సో అది. నెక్స్ట్ ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్. మీరు ఓనరే బిజినెస్ కు డబ్బులు ఇస్తే క్యాపిటల్, ఓనరే బిజినెస్ నుంచి పర్సనల్ యూజ్ కోసం తీసుకుంటే డ్రాయింగ్స్. తీసుకున్నాడు, 2 years ఉపయోగించుకున్నాడు, 2 years తర్వాత 2 lakhs ఇస్తే బిజినెస్ ఒప్పుకుంటుందా? డ్రాయింగ్స్ మీద ఇంట్రెస్ట్ అడుగుతుంది. దట్ ఈస్ కాల్ ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్. ఆ 2 lakhs కాస్త 3 lakhs అయింది, అంటే 1 lakh ఇంట్రెస్ట్ వచ్చింది. దట్ ఈస్ కాల్ ఓకే ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్. ఓకే, వీటిని ఇండైరెక్ట్ ఇన్కమ్స్ అంటాం. ఇవి ఏవి కనపడినా మీరు అండర్లో ఇండైరెక్ట్ ఇన్కమ్స్ తీసుకోవాలి. తర్వాత డైరెక్ట్ ఇన్కమ్స్. ఇవన్నీ ఆఫీస్లో కాకుండా ఫ్యాక్టరీలో జరుగుతాయి. ఇప్పుడు ఫ్యాక్టరీలో పనిచేసే వాళ్ళకి ఇన్సూరెన్స్ ఉంటుందా ఉండదా? చెప్పండి. ఉంటుందా ఉండదామా? ఉంటుంది సార్. సో ఉంటుంది. ఏదైనా బై ఇంజురీ ఏదైనా జరిగింది అనుకోండి బాడీ మనకి, ఓకే, కంపల్సరీగా మనకి వాళ్ళు ఇన్సూరెన్స్ ఇస్తారు. ఫైర్ ఏదైనా జరిగినా, ఏదైనా డెలివరీ ఒక ప్లేస్ నుంచి మరో ప్లేస్ డెలివరీ ఛార్జెస్ కానీ, ఫ్లైట్ ఛార్జెస్ కానీ, కన్సల్టెన్సీ ఛార్జెస్ కానీ, ప్రొఫెషనల్ ఛార్జెస్ కానీ, రిసీవ్డ్ అనే పదం ఉంటుంది. పెయిడ్ కాదు, రిసీవ్డ్. రిసీవ్డ్ అంటే మనకి ఇన్కమ్, పెయిడ్ అంటే మనకి ఎక్స్పెన్స్. ఆ వర్డ్ మీరు గుర్తుపెట్టుకోవాలి.
ఫైర్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ రిసీవ్డ్, ఫ్లైట్ ఛార్జెస్, డెలివరీ ఛార్జెస్, ట్రాన్స్పోర్టేషన్, ప్రొఫెషనల్, ఇవి ఏ వచ్చినా డైరెక్ట్ ఇన్కమ్స్ గా తీసుకోవాలి. తర్వాత కరెంట్ అసెట్స్, ఇవి 6 months లోపలే రొటేషన్ జరుగుతూ ఉంటాయి. కరెంట్ అసెట్స్ వచ్చేసి 6 months లోపలే, విత్ ఇన్ 6 months. ఓకే, ఇప్పుడు క్యాష్ బై హ్యాండ్ లో ఉంటుంది, బ్యాంక్ లో డిపాజిట్ చేస్తాం, అవసరమైనప్పుడు తీసుకుంటాం. బిల్స్ రిసీవబుల్స్, మనకు ఇవ్వాల్సిన అమౌంట్స్. ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్, 3 months కు 6 months కు మనం రీఛార్జ్ చేయించుకుంటాం కదా, అంతవరకు మనకు వర్క్ జరుగుతుంది కదా, దట్ ఈస్ కాల్డ్ ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్. షేర్స్ 1 month 2 months పర్చేజ్ చేస్తావు, మళ్ళీ అమ్ముతావు, పర్చేజ్ చేస్తావు, అమ్ముతావు. ఇలా ఏవి వచ్చినా అండర్లో కరెంట్ అసెట్స్ తీసుకో. కరెంట్ అసెట్స్. నెక్స్ట్ కరెంట్ లైబిలిటీస్, మన బిజినెస్ ఎవరికైనా డబ్బులు ఇవ్వాల్సింది ఉంటే, మీరు 1 lakh పర్చేజ్ చేశారు, ఇంకా మీరు డబ్బులు ఇవ్వలేదు, ఇవ్వాల్సినట్టే కదా మీరు. బిల్స్ పేయబుల్, ఇంకా పే చేయలేదు. ఓకే, దట్ ఈస్ కాల్డ్ కరెంట్ లయబిలిటీస్. 6 months లోపల వాటిని ఇచ్చేసేయాలి. దట్ ఈస్ కాల్డ్ బిల్స్ పేయబుల్. అవుట్ స్టాండింగ్ 1 lakh పర్చేజ్ చేశారు, 50,000 ఇచ్చారు, 50,000 పెండింగ్ బ్యాలెన్స్ ఉంది, దట్ ఈస్ కాల్డ్ అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్. ఇవి రెండు ఏ వచ్చినా అండర్లో కరెంట్ లయబిలిటీస్ తీసుకోవాలి. తర్వాత కెనరా బ్యాంక్, ఎస్బీఐ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, మీరు బిజినెస్ అన్నాక స్టార్ట్ చేసిన తర్వాత కంపల్సరీగా బ్యాంక్ అకౌంట్ ఉండాలి, కరెంట్ అకౌంట్ అనేది ఒకటి ఉండాలి. ఆ కరెంట్ అకౌంట్ మీద బిజినెస్ లో డిపాజిట్ చేస్తూ ఉంటాం, విత్డ్రా చేసుకుంటుంటాం. సో అప్పుడు ఏ బ్యాంక్ వచ్చినా అండర్ గ్రూప్ ఏం తీసుకోవాలి, బ్యాంక్ అకౌంట్ అనేది తీసుకోవాలి. అది హెచ్డిఎఫ్సి అయినా, ఎస్బీఐ అయినా, యాక్సిస్ అయినా, కెనరా అయినా, ఏదైనా కూడా అండర్లో బ్యాంక్ అకౌంటే తీసుకోవాలి. రిజర్వ్స్ అండ్ సర్ప్లస్, క్యాపిటల్ రిజర్వ్, బిజినెస్ లో బాగా ప్రాఫిట్ వచ్చింది, క్యాపిటల్ రిజర్వ్. ఓకే, ఫ్యూచర్ లో సర్ప్లస్ రావచ్చు, బిజినెస్ జరగకపోవచ్చు, అప్పుడు వచ్చిన ప్రాఫిట్ లో ఒక 20% 30% పక్కన తీసి పెట్టుకుంటారు. ఇప్పుడు కరోనా టైం వచ్చింది, బిజినెస్ లేవు, చాలా బిజినెస్ తీసేశారు. సో అలాంటప్పుడు అలాంటి సిచ్యువేషన్స్ లో క్యాపిటల్ రిజర్వ్ ఉన్న అమౌంట్ ఎంప్లాయీస్ జీతాల కోసం, వాటి కోసం ఉపయోగిస్తారు. జనరల్ రిజర్వ్, బిజినెస్ బాగా ప్రాఫిట్ వచ్చింది, ఎంప్లాయీస్ కి బోనస్లు ఇవ్వడం, వేరియబుల్స్ ఇవ్వడం, ఓకే, డిస్కౌంట్స్ ఇవ్వడం, ఇన్సెంటివ్స్ ఇవ్వడం, అలా చేస్తారు. దట్ ఈస్ కాల్డ్ జనరల్ రిజర్వ్. ఇవి రెండు ఏ వచ్చినా అండర్ గ్రూప్ లో రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ తీసుకోవాలి. తర్వాత మన బిజినెస్ కాకుండా వేరే వాళ్ళ బిజినెస్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తాం, ఇన్వెస్ట్మెంట్స్ గ్రూపే తీసుకోవాలి. డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్, సెంట్రల్ అండ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్, స్టేట్స్ అండ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్, ఇంటిగ్రేటెడ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్. ఇది మన జిఎస్టీ కాన్సెప్ట్ లో ఉపయోగిస్తాం. ఇవి మూడు ఏ వచ్చినా కూడా అండర్లో డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ తీసుకోవాలి. బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్, ఓడి అంటే ఓవర్ డ్రాఫ్ట్. ఇప్పుడు నీకు డబ్బులు అవసరమైంది, నువ్వు రెగ్యులర్ గా నువ్వు బ్యాంకులో ఏ బ్యాంక్ అయితే నీకు బిజినెస్ ఉందో ఆ బ్యాంక్ దగ్గర నుంచి మీరు ఓడి పెట్టుకొని అమౌంట్, ఎక్స్ట్రా అమౌంట్ తీసుకోవచ్చు. బ్యాంక్ ఓడికి బ్యాంక్ ఓడే వస్తుంది. సో తర్వాత బ్రాంచ్ ఆఫీస్, ఇప్పుడు కడపలో నాకు ఒక బ్రాంచ్ ఉంది, హైదరాబాద్ లో ఒక బ్రాంచ్ పెట్టాలి. అక్కడ బ్రాంచ్ పెట్టాలంటే నాకు కొన్ని అసెట్స్ కావాలి, ల్యాండ్, బిల్డింగ్, ఫర్నిచర్, మిషనరీ, ఇవన్నీ. సో అలాంటప్పుడు నువ్వు బ్రాంచ్ కోసం ఖర్చు పెడుతున్నావు కాబట్టి బ్రాంచ్ ఆఫీస్ అనే లెడ్జర్ చేసి వాటి అండర్లో బ్రాంచ్ అండ్ డివిజన్స్ తీసుకోవాలి. తర్వాత స్టాక్, ఓపెనింగ్ కానీ క్లోజింగ్ కానీ ఉంటే స్టాక్ అనే గ్రూప్ క్రియేట్ చేసి, లెడ్జర్ క్రియేట్ చేసి, ఆ లెడ్జర్ అండర్లో స్టాక్ ఇన్ హ్యాండ్ అనే గ్రూప్ తీసుకోవాలి. అది ఓపెనింగ్ బ్యాలెన్స్ కానీ క్లోజింగ్ బ్యాలెన్స్ కానీ ఎంటర్ చేసుకుంటారు. తర్వాత మిస్లెనియస్ ఎక్స్పెన్సెస్, రిపేర్స్ అని, బ్యాంక్ చార్జెస్ అని, గిఫ్ట్స్ అని, డొనేషన్స్ అని, ఆఫీస్ సప్లైస్ అని, ఇది ఏ వచ్చిన అండర్లో మిస్లెనియస్ ఎక్స్పెన్సెస్ తీసుకోవాలి. తర్వాత సెక్యూర్డ్ లోన్స్, ప్రాపర్టీస్, వెహికల్స్, లిక్విడ్ అసెట్స్, అంటే ప్రాపర్టీస్ ఏవైనా, ఓకే, అసూరెన్స్ పెట్టి లోన్స్ తీసుకోవడం. ఓకే, ఓన్ వెహికల్ కానీ లేదంటే నీ ల్యాండ్, బిల్డింగ్ అలాంటివి కానీ. సో ఒక అసూరెన్స్ పెట్టి, షూరిటీ పెట్టి లోన్స్ తీసుకోవడం, దట్ ఈస్ కాల్డ్ సెక్యూర్డ్ లోన్స్. ఓనర్స్ యొక్క అసెట్లు కానీ, ఆస్తులు కానీ, కార్లు కానీ అలాంటివి పెట్టి షూరిటీ పెట్టి తీసుకోవడం, దట్ ఈస్ కాల్డ్ సెక్యూర్డ్ లోన్స్. అన్సెక్యూర్డ్ లోన్స్,
స్టూడెంట్స్ లోన్స్ అని, పర్సనల్ లోన్స్ అని, క్రెడిట్ కార్డ్ లోన్స్ అని ఇలా ఇస్తారు కదా, వాటిని అన్సెక్యూర్డ్ లోన్స్ అంటారు. వీటికి ఎలాంటి ప్రూఫ్స్ ఉండవు. దాటిని మనం అన్సెక్యూర్డ్ లోన్స్ అంటాం. ఓకే. డిపాజిట్ అసెట్స్ కొన్ని మీరు 10 ఇయర్స్ కానీ 20 ఇయర్స్ కానీ ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తూ ఉంటారు. టెలిఫోన్కి మొబైల్స్ లేనప్పుడు టెలిఫోన్స్ ఉన్నాయి, వాటికి 3 మంత్స్ కానీ 2 మంత్స్ కానీ సెక్యూరిటీ డిపాజిట్ చేసేవాళ్ళం. టెలిఫోన్ సెక్యూరిటీ డిపాజిట్ ఇవి ఏ వచ్చినా అండర్లో డిపాజిట్ అసెట్స్ తీసుకోవాలి. సస్పెన్స్ అకౌంట్స్ డెబిట్ బ్యాలెన్స్ క్రెడిట్ బ్యాలెన్స్ ఈక్వల్ కానప్పుడు సస్పెన్స్ అకౌంటే తీసుకోవాలి. ప్రొవిజన్స్ వీటిని ఇయర్ ఎండ్ యాక్టివిటీస్ లో ఉపయోగిస్తాం. రెంట్ పేయబుల్, శాలరీ పేయబుల్, టెలిఫోన్ బిల్ పేయబుల్ ఇవి ఏ వచ్చినా అండర్లో ప్రొవిజన్స్ తీసుకోవాలి. క్యాష్ ఇన్ హ్యాండ్ తీసుకోవాలి. ఇది ఓపెనింగ్ బ్యాలెన్స్ కానీ ఎంటర్ చేసుకో. సో వీటిని గ్రూప్స్ అంటాం. వీటిని మనం గ్రూప్స్ అని డిస్కస్ చేస్తాం. ఇవి 28 గ్రూప్స్. వీటిని మీరు ఆ 5 ప్రాబ్లమ్స్ కి ఐడెంటిఫై చేయాలి. అది ఎలా అనేది ఇప్పుడు చూపిస్తాం. ఫస్ట్ ప్రాబ్లం, లాస్యా ప్రైవేట్ లిమిటెడ్ ఉన్నాయి. క్యాష్ తో కలిపి ఈ 10 ట్రాన్సాక్షన్స్ లో ఎన్ని లెడ్జెస్ ఉన్నాయి? ఎనీబడి? క్యాష్ తో కలిపి ఎన్ని ఉన్నాయి చెప్పండి. ఎన్ని లెడ్జెస్ ఉన్నాయమ్మా క్యాష్ తో కలిపి? రిపీటెడ్ గా వచ్చింది కాకుండా యూనిక్ గా ఉండేటి మాత్రమే చెప్పండి. చెప్పండి గైస్. తెలిసిన వాళ్ళు ఎవరైనా చెప్పొచ్చు. లైక్ అశ్వని, ఉపేంద్ర, వంశీ, శిరీష, యాదవ్, శైలజ, మహేంద్ర, లింగయ్య, ఎనీవన్ సే ఎస్ ఆర్ నో, డోంట్ వరీ. మీకు ఎంతవరకు తెలుస్తుందవరకు చెప్పండి. ప్రాబ్లం ఏముంది? సార్ 10 ఉన్నాయి సార్. 10 ఉన్నాయా? క్యాష్ తో కలిపా, క్యాష్ తో కలపకుండానా? క్యాష్ తో కలిపి సార్. క్యాష్ తో కలిపి 11. ఏంటి అవి ఒకసారి చెప్పు. సార్ క్యాపిటల్ అకౌంట్, క్యాపిటల్ Very good. ఒకటి, పర్చేసెస్ ఒకటి, ఓకే, కార్తిక్ ప్రైవేట్ లిమిటెడ్ ఒకటి, వెరీ గుడ్, సేల్స్ ఒకటి, వెరీ గుడ్, కళ్యాణ్ మర్చెంట్స్ ఒకటి, వెరీ గుడ్, ఎస్బిఐ బ్యాంక్ ఒకటి, సూపర్, రెంట్, Very వేజెస్, good. డిస్కౌంట్ రిసీవ్డ్, ట్రాన్స్పోర్టేషన్ ట్రాన్స్పోర్ట్ చార్జెస్. చార్జెస్ రిసీవ్డ్. సూపర్. సో ఇక్కడ చూడండి, క్యాపిటల్ ఏమొస్తుంది మా గ్రూపు? చెప్పండి. గ్రూప్ ఏమొస్తుంది క్యాపిటల్ కి? ఇప్పుడే Capital క్లాస్ account. ఉన్నారు కదా. క్యాపిటల్ అకౌంట్, వెరీ గుడ్. క్యాపిటల్ అకౌంట్. యా. నెక్స్ట్, పర్చేజ్ ఫ్రమ్ కార్తీక్ అంటే ఒక లెడ్జర్ ఉందా, 2 లెడ్జర్స్ ఉన్నాయి ఇక్కడ? Two. పర్చేజ్ కి ఏమొస్తుంది? టూ ఉన్నాయి. పర్చేస్ Purchase- అకౌంట్. వెరీ గుడ్. కార్తీక్ ప్రైవేట్ లిమిటెడ్ ఏమొస్తుంది? Sundry. సన్రీ క్రెడిటర్. సూపర్. సో తర్వాత క్యాష్ పే టు కార్తిక్ మళ్ళీ వచ్చింది. మళ్ళీ తీసుకోవాలన్నా అవసరం లేదా? క్యాష్ డిఫాల్ట్ గా ఉంటది, Awesome. అవసరం లేదు. ఓకే. సేల్స్ టు కళ్యాణ్ ఎన్ని లెడ్జెస్ ఉన్నాయి? ఒకటా రెండా? Two. ఎన్ని ఉన్నాయి? టూ సార్. సేల్స్ కి ఏం తీసుకోవాలి? సేల్స్. కళ్యాణ్కి ఏం తీసుకోవాలి? Sundry. సన్రీ క్రెడిటర్. వెరీ గుడ్. సండ్రీ డెబిటార్స్. క్యాష్ కళ్యాణ్ ఆల్రెడీ తీసుకున్నాం, నో నీడ్. ఎస్బీఐ బ్యాంక్ ఏం తీసుకోవాలి? Bank account. బ్యాంక్ అకౌంట్. వెరీ గుడ్. నెక్స్ట్, రెంట్ ఏం తీసుకోవాలి? Direct. ఇండైరెక్ట్ వేజెస్ ఏం తీసుకోవాలి? డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. నెక్స్ట్, డిస్కౌంట్ రిసీవ్డ్ ఏం తీసుకోవాలి? ఇండైరెక్ట్ ఇన్కమ్. ఇండైరెక్ట్ నెక్స్ట్, ట్రాన్స్పోర్టేషన్ రిసీవ్డ్ ఏం తీసుకోవాలి? డైరెక్ట్ ఇన్కమ్. డైరెక్ట్ ఇలా Incomes. ఫస్ట్ ప్రాబ్లం కంప్లీట్. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం ఇదే విధంగా చేయాలి. ఇట్లా 5 ప్రాబ్లమ్స్ మీరు చేయాలి.
ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పండి. సేల్స్ రిటర్న్ ఏం తీసుకోవాలి? సేల్స్ అకౌంట్. వెరీ గుడ్. పర్చేజ్ రిటర్న్? పర్చేజ్. సో ఫ్యాక్టరీ రెంట్? ఇండైరెక్ట్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. వెరీ గుడ్. ఇండైరెక్ట్ ఇన్కమ్. డైరెక్ట్ ఎక్స్పెన్స్. డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఓకే. సో తర్వాత గోడౌన్ రెంట్? డైరెక్ట్ ఎక్స్పెన్స్. డైరెక్ట్ డైరెక్ట్ ఎక్స్పెన్స్. ఎక్స్పెన్సెస్. సో తర్వాత ఇన్వెస్ట్మెంట్? ఇన్వెస్ట్మెంట్. ఇన్వెస్ట్మెంట్. వెరీ గుడ్. తర్వాత ఫర్నిచర్? ఫిక్స్డ్ అసెట్. వెరీ గుడ్. షేర్స్? కరెంట్. కరెంట్ Capital. అసెట్స్. వెరీ గుడ్. కరెంట్ అసెట్స్. క్యాపిటల్ రిజర్వ్? క్యాపిటల్ రిజర్వ్? క్యాపిటల్ రిజర్వ్. రిజర్వ్స్ అండ్ సర్ప్లస్. రిజర్వ్స్ అండ్ Okay. సర్ప్లస్. రిజర్వ్స్ అండ్ సర్ప్లస్. సో తర్వాత స్టాక్? స్టాక్ ఇన్ హ్యాండ్. స్టాక్ ఇన్ హ్యాండ్. ఓకే. సో తర్వాత డ్రాయింగ్స్? క్యాపిటల్. క్యాపిటల్. సూపర్. నెక్స్ట్ మిషనరీ? ఫిక్స్డ్ అసెట్స్. ఫిక్స్డ్ అసెట్. లోన్ టేకెన్ బై రమేష్ ఎంటర్ప్రైజెస్? లోన్స్ అండ్ లయబిలిటీస్. లోన్ గివెన్ టు హెచ్డిఎఫ్సి బ్యాంక్? లోన్ అడ్వాన్స్. సూపర్. బిల్స్ పేయబుల్? బిల్స్ పేయబుల్? కరెంట్ లయబిలిటీస్. కరెంట్ లయబిలిటీస్. బిల్స్ రిసీవబుల్స్? కరెంట్ అసెట్స్. కరెంట్ అసెట్స్. ఈ విధంగా ఆ 4 ప్రాబ్లమ్స్ మీరు చేయాలమ్మా గ్రూప్స్ లెటర్స్. ఈ 3 days చెప్పబోయే క్లాసెస్ లో ఎవరైతే పర్ఫెక్ట్ గా ఉంటారో సబ్జెక్ట్ 100% వాళ్ళకి వచ్చేస్తుంది. ఓకే, క్లియర్? ఎనీవన్? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? క్లియర్? యా. సో ఇవి చేసేసేయండి. ఫ్రమ్ టుమారో ఫైనల్ బేసిక్ క్లాస్ డిస్కస్ చేద్దాం. ఓకే, డన్. చెప్పింది చెప్పినట్టుగా చేసుకోవాలమ్మా. మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తారో ఈ 3 days అంత బాగా సక్సెస్ అవుతారు. లైక్ తీసుకున్నారంటే ఫర్దర్ క్లాసెస్ లో ఇబ్బంది పడతారు.